హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మరి 'ద కంప్లీట్ మ్యాన్' ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం ఎలా ఉంటుంది? అదెలా ఫుల్‌ఫిల్ అయ్యింది? మనం వారిలో చూసి గమనించిన విషయాలు ఏంటి? వారు ఏ విధంగా ఫుల్‌ఫిల్ అయ్యుంటారు? అంటే ఫిజికల్ లైఫ్‌లోనా? మరి ఆధ్యాత్మిక ప్రయాణమా? ఏంటి? ఇవన్నీ కూడా మరి ఈ విషయాలన్నింటిని కూడా విషయ సేకరణ చేస్తూ, విషయ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తిత్వ వికాసం, ఆ పరిపూర్ణత్వం పేరే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. సో, మరి వారిలో మనం చూసి నేర్చుకున్న విషయాలు అంటే స్వతహాగా అవగతం చేసుకున్న విషయాలు. సో, వారు చెప్తే అంటే ఒకరు చెప్తే కొంతవరకే మనం పాటిస్తామండి. మన సొంతంగా మనం ఈ మన సొంతంగా నేర్చుకున్న విషయాన్ని ఖచ్చితంగా జీవితంలో ఆచరిస్తాం. అవునా? సో, మరి అలాంటి విషయాలను మనం ప్రతిరోజు ఈ సజ్జన సాంగత్యంలో చర్చించుకుంటూ వస్తున్నాం. ఆ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. సో, మరి అంతటి జ్ఞానాన్ని మరి ఈరోజు మనకు అందివ్వటానికి సిద్ధంగా ఉన్నారు యూకే నుండి శ్రీలక్ష్మి మేడం గారు. సో, మరికేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం వెల్కమ్ మ్యామ్ మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇందు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అద్భుతమైన టీమ్‌కి ఇంత గొప్ప ఆపర్చునిటీ నాకిచ్చారు. పత్రి సార్ గురించి తెలియజేయడానికి. సో, నా ఎక్స్‌పీరియన్సెస్ పంచుకోవడానికి. సో, ముందుగా నా గురువైన మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నేను నమస్కరిస్తున్నాను. సో, మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటేనే సో, ఒక పరమ గురువు. సో, గురువులందరూ కూడా ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళంతా ఒక వన్నెస్ కాన్షియస్‌నెస్‌లో జీవిస్తూ ఉంటారు. ఒక పరమ గురు మండలి నుంచి ఒక్కొక్కరు భూమికి ఎప్పుడైతే అవసరం అవుతుందో, సో, ఆ టైంలో ఒక్కొక్కరు ఒక రోల్ తీసుకొని వస్తూ ఉంటారు. ఎంతోమందిని మనం చూసాం. శ్రీకృష్ణుల వారు, సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా, దత్తాత్రేయుల స్వామి గారు, అలా పత్రిజీ కూడా. సో, ఆయన ఎలా ఉంటారంటే ఎప్పటికైనా ఆయనను చూసి నేను నేర్చుకునేది ఏంటంటే నా లైఫ్‌లో వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. సో, మనం చాలా సార్లు లైఫ్‌లో ఏంటంటే అటాచ్ అయిపోతామనమాట. సో, ఎప్పుడు మనకు ఆనందమే ఉండాలి, సుఖమే ఉండాలి, కంఫర్టే ఉండాలి. సో, ఎప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే సఫరింగ్ తెలియకుండానే అన్‌కాన్షియస్‌గా మనం సఫరింగ్ క్రియేట్ చేసుకుంటాం. మనందరికీ తెలుసు లైఫ్‌లో ఏది పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. ఈవెన్ ఈ బాడీ అనేది ఒక 80 ఇయర్సో, 90 ఇయర్సో, 100 ఇయర్సో మనం రెంట్ తీసుకుంటున్నాం భూమాత నుంచి. మళ్ళీ ఎళ్ళేటప్పుడు భూమాతకి ఇచ్చేసి ఎళ్ళాలి కదా! సో, అంతా తెలిసినా కూడా మనకు మార్పు చెట్లు కనిపిస్తుంటాయి, సీజన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో, ఎండాకాలం వచ్చినప్పుడు చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి కదా! మళ్ళీ వస్తాయి, చిగురిస్తాయి. అన్నీ చూస్తూ ఉంటాము. సీజన్స్ మారుతుంటాయి. పగలు వస్తుంది, రాత్రి వస్తుంది, ఫుల్ మూన్ వస్తుంది, నో మూన్ వస్తుంది, అమావాస్య వస్తుంది. సారీ. సో, అన్నీ వస్తున్నా సరే మనం ఎక్కడో అంటే ఇలానే ఉండాలి ఎప్పుడు నాకంత సుఖమే ఉండాలి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే కష్టాలొస్తాయో, ఎప్పుడైతే మనము కష్టం నుంచి నేర్చుకుంటామో, సెల్ఫ్ రియలైజ్ అయితామో, అప్పుడు మన లైఫ్‌లో అది సోల్‌లోకి ఇంప్రింట్ అయిపోతుందనమాట. ఆ విజ్డమ్ కంప్లీట్‌గా జీర్ణమైపోతుంది. ఓకేనా. పత్రి గారు లాంటి వాళ్ళు సో, ఎంత కంపాషనేట్ అంటే సో, అందరూ బాగుండాలి. మనం ఒక్కటే కాదు. సో, మానవాళే కాదు ప్రతి ఒక్క జంతు జాతి బావుండాలి, వృక్ష జాతి బావుండాలి, పక్షి జాతి బావుండాలి, వాటర్‌లో జలరాశులు బావుండాలి. సో, అందరూ శాకాహారులవుతేనే మరి వారు వేరే జీవరాశులు కూడా చక్కగా జీవించగలుగుతాయి. సో, మనం ఎంతసేపు వాటిని చంపి తినడం వల్ల ఆ ఎకోసిస్టమ్‌ని ఇంబాలెన్స్ చేస్తున్నాము కదా! సో, ఇది పత్రిక నుంచి మనం అందరం నేర్చుకునేదేంటంటే కంపాషనేట్. సో, ఫస్ట్ మనతో మనం కంపాషనేట్‌గా ఉండాలి. ఎంత కంపాషన్ అంటే మనల్ని మనం చాలా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటామనమాట. ఛీ! నేనేంటి ఇట్లా మాట్లాడుతున్నాను, లోపల ఒకటి మాట్లాడుతున్నాను, బయట ఒకటి మాట్లాడుతున్నాను. మనల్ని మనమే చాలా సార్లు క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ పత్రి సార్ ఏంటంటే అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్ అనమాట. మనం ఎలా ఉన్నా సరే ఆయన ఎప్పుడు చూసినా మనలో ఉన్నత గుణాలనే చూసి మనల్ని ఎంకరేజ్ చేసేవారు కదా! మనందరికీ తెలుసు. సో, మనందరికీ తెలుసు ఒక్కోసారి మనం కూడా అసలు నేను అర్హత ఉందా నేను క్లాసెస్ చెప్పడానికి? కానీ సార్ మనల్ని ట్రస్ట్ చేశారు. ఎందుకంటే సార్ ఒక విజనరీ కదా! ఒక మహాద్రష్ట. మన గురించి మనకే తెలియదు కానీ వాళ్ళేంటంటే
మరి కంప్లీట్‌గా మన సోల్ ప్లాన్‌ని చూడగలుగుతారు. సో, మనల్ని నాకు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు నన్నెంత అంటే సార్ నన్ను ముందు ఉంచినప్పుడల్లా నా మీద నాకే నమ్మకం ఉండేది కాదు. సార్ నన్నింత ట్రస్ట్ చేసారా? అంటే నాలో అంత పొటెన్షియల్ ఉందా? అంటే ఆ సీడ్ దశలో ఉన్నప్పుడే సారు మనలో మనం ఎంత పెద్ద వృక్షం అవుతామో, రేపొద్దున మనతో ఎంత వర్క్ జరగబోతుందో, ఎంతమందికి మన ద్వారా హెల్ప్ అంటే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కరు నేర్చుకుంటూ ఉంటారు. నా ద్వారా కొంచెం మంది కనెక్ట్ అయ్యేవాళ్ళుంటారు. మీ ద్వారా కొంచెం మంది కనెక్ట్ అయ్యేవాళ్ళుంటారు. అలా పత్రి సారు ట్రస్ట్ చేసినప్పుడు ఏమవుతదంటే, అది గుర్తుంచుకున్నప్పుడల్లా సార్ నన్ను నమ్మారు. నన్ను నేను నమ్మకపోతే ఎట్లా? సో, అదెప్పుడు నాకు గుర్తొస్తుంటుందనమాట. నాకు చిన్నప్పటి నుంచి చాలా ట్రస్ట్ ఇష్యూ ఉండేది. అంటే చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణంలో ఎంతసేపున్నా మన యొక్క రికగ్నిషన్ ఎంతసేపున్నా మనకు అచీవ్‌మెంట్స్, మన యొక్క అకాడమిక్స్, మన యొక్క ర్యాంక్స్ వల్లనే గుర్తింపబడుతూ ఉన్నప్పుడు మనము, మనల్ని మనలాగా అంటే యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఎంతసేపున్నా నేనంటే ర్యాంక్స్, నేనంటే ఇది. అట్లన్నప్పుడు నాకేంటంటే ఎప్పుడు నన్ను నన్నులాగా యాక్సెప్ట్ చేయాలి. అది ఓన్లీ పత్రి సార్ యాక్సెప్ట్ చేశారు. అంటే ఎలా ఉన్నా సరే అన్‌కండీషనల్‌గా యాక్సెప్ట్ చేశారు. అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదంటే చేశారు. కానీ వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. ఇంత చదివిచ్చాము, ఇంత జాబ్ రావాలి, ఇంత చేశాను, ఇది రావాలి. కానీ పత్రి సార్ ఏంటంటే ఎలా ఉన్నా సరే సో, తను యాక్సెప్టెన్స్ ఎవరో మ్యూట్‌లో వెళ్ళాలి. మ్యూట్‌లో ఉన్నారు. మ్యూట్ ఎవరు వాయిస్ వినిపిస్తుంది సత్యనారాయణ. అవునా? మేడం నేను చేస్తాను. ప్లీజ్ మేడం మీరు కంటిన్యూ చేయండి. ఓకే. యెస్. సో, అలా మనల్ని మనం ట్రస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ప అలాగే ప అలాగే పత్రి సార్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్. అంటే వాళ్ళేంటంటే మన శరీరంలోనే చూస్తూ ఉంటాం కానీ, ఎన్నో సార్లు పత్రి సార్ అక్కడ వాళ్ళు అనుకోగానే సార్ ఇక్కడికి తెలిసిపోయి కాల్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి కూడా సార్ ప్రెజెన్స్ ఫీల్ అవుతుంటారు. మనందరికీ తెలుసు అవతార పురుషులు వాళ్ళకి ఎన్ని బాడీస్ అయినా క్రియేట్ చేసుకోగలుగుతారు. అలా పత్రి సార్‌తో నాకు కూడా ఎంతో టెలిపతి కమ్యూనికేషన్ అంటే, అసలు నేనిక్కడ అనుకుంటూ ఉంటాను స్ట్రాంగ్‌గా సార్ నుంచి కాల్ వచ్చేదనమాట. అంటే చూడండి కాన్షియస్‌నెస్ లెవెల్‌లో ఆయన ఎప్పుడు కూడా మనతో కనెక్ట్ అయ్యే ఉంటారు. మామూలుగా మనం అంటాం కదా! శరీరంలో ఉన్నప్పుడు ఆ సాకార రూపంలో ఉన్నప్పుడు కొంచెం మంది వరకే సార్ తెలుసు. ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉంటారో వాళ్ళు నిరాకార స్థితిలో ఇంకా వాళ్ళకి బాడీ ఫార్మ్ లేనప్పుడు వాళ్ళు ఇంకా ఎంతో వాళ్ళ కాన్షియస్‌నెస్ ఎంతో ఎక్స్‌పాండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా ఇంకా అద్భుతంగా పని చేయగలరు. మల్టీ డైమెన్షనల్‌గా వర్క్ చేయగలరు. సో, అలాగే సార్ నుంచి నేనెప్పుడు చూసిన అన్ని కళలు నేర్చుకోమంటారు కదా! ఎంతసేపున్న ధ్యానమే కాదు. ఆ ప్లేఫుల్‌నెస్ ఉండాలి. ఆ చైల్డ్ లైక్ నేచర్. జీసస్ క్రైస్ట్ అంటారు కదా! సో, ఇటు లోపల దేవుని రాజ్యంలోకెళ్ళాలి అంటే నువ్వొక పసిపిల్లవాడిలాగా అవ్వాలి. ఓకేనా? అంటే ఆ ప్లేఫుల్‌నెస్ పిల్లలెప్పుడు కూడా ఆ క్షణంలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి కోపమొస్తుంది, ఏడుపొస్తుంది. రాగానే వెంటనే మళ్ళీ ఎవరైనా ఎత్తుకోగానే, ఆడుకోగానే వాళ్ళు మర్చిపోతారు. అరే! అప్పుడు ఏడ్చాను కదా! అలా ఏడ్చిండకూడదు అని వాళ్ళు గిల్టీ‌గా ఫీల్ అవ్వరు. లేదంటే వాళ్ళు గుర్తుంచుకోరు. ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మూమెంట్‌లోకెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా పిల్లల్లాగా మనం జీవించాలి. పత్రి సార్ కూడా అంతే. సార్ ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే ఎక్స్‌ప్రెషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. ధ్యానం చేసే వాళ్ళకి కోపం రాగూడదు. ధ్యానం చేసేవాళ్ళు ఇలానే ఉండాలి. ధ్యానం చేసేవాళ్ళు లేపోతే చాలా మనకు ఒక అపోహలుంటాయి కదా! కానీ సార్ అవన్నీ బ్రేక్ చేశారు. బ్రేక్ అంటే ఉన్నదున్నట్టు చూపిచ్చారు. ధ్యానం చేసినప్పుడు ఎక్స్‌ప్రెషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోపం వచ్చినప్పుడు కోపగించుకోవాలి. కానీ మనం అవేర్‌నెస్‌లో జీవిస్తుంటాం కాబట్టి, ఆ కోపం కూడా మనము రైట్‌గా ప్రదర్శిస్తాం. అక్కడ అవసరం ఉంటే ఖచ్చితంగా ప్రదర్శిస్తామనమాట. అలాగే స్పోర్ట్స్ ఎంత సార్ ఒక మంచి బాస్కెట్‌బాల్ ప్లేయర్, క్రికెట్ ఆడతారు. అలాగే సంగీతంలో సార్ మంచిగా పాడతారు, ఫ్లూట్ వాయిస్తారు. అంటే అన్ని కళలు నేర్చుకుంటూనే ఉండాలి. ఓపెన్ మైండెడ్‌నెస్ సార్ నుంచి నేర్చుకోవాలి. క్యూరియాసిటీ అంటే ఎప్పుడు కూడా సోల్ యొక్క నేచర్ ఏంటంటే క్యూరియస్ అన్నమాట. అంటే ఎప్పుడు కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. సార్‌ని మనం చూస్తే ఒక పుస్తకం తర్వాత ఇంకొక పుస్తకం. ఆయనకు తెలియంది ఏది లేదు. బట్ స్టిల్ కొత్త జ్ఞానం ఎప్పుడు కూడా మనం రిసీవ్ చేసుకుంటూనే ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, సార్ చదివినన్ని బుక్స్ నాకు తెలిసి అంతగా ఎవరు చదివిండరేమో. సో, అలా పత్రి సార్ మనకేం నేర్పిస్తున్నారంటే ఎప్పుడు చిన్న పిల్లల్లాగా ఉండాలి. సో, చిన్న పిల్లల్లాగా ఉండడం అంటే ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో జీవించాలి. ఎప్పుడైనా సరే 24 అవర్స్‌కి మనం డే ప్లాన్ చేసుకోవాలి. మన లక్ష్యాలు శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ ఇంకా ఎన్నైనా ఉండొచ్చు. మన లక్ష్యం ఏదైనా ఉండొచ్చు. బిగ్గర్ గోల్స్ ఉంటాయి మనకు. యూకేలో ఉంటే ధ్యాన యూకే కావాలి, శాకాహార యూకే కావాలి. నాకు ఉంటుంది. అందరికీ ఉంటుంది. కాకపోతే సార్ ఏమంటారంటే, "ఈ 24 అవర్స్ వరకే నీవు ప్లాన్ చేసుకోవాలి నీ డేని. ఈ 24 అవర్స్‌లో ఈ రోజే నువ్వు జీవిస్తే ఇంక రేపు నీకు లేదు అన్నప్పుడు ఈ రోజు నువ్వు జీవిస్తే ఎలా జీవిస్తావు?"
సో, అప్పుడు మనం ఎంత తృప్తిగా జీవిస్తాం, ఎంత అద్భుతంగా జీవిస్తాం, ఎంత ప్రొడక్టివ్‌గా జీవిస్తాము. అది సార్ ఎప్పుడు కూడా 24 అవర్స్‌కే ప్లాన్ చేసుకోండి అని చెప్పేవారు. అలాగే ఇప్పుడు చెప్పినట్టు లెర్నింగ్ మనమందరం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. మనం నేర్చుకునేది ఆచరిస్తూ 10 మందికి చెప్పాలి. అందుకే ఏబీసీడీ తెలిస్తే మీరు ఏబీసీడీ అది కూడా తెలియని వాళ్ళుంటారు చెప్పండి. సో, అందుకే మనము టీచింగ్ ఈస్ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. కానీ చెప్పేటప్పుడు నేను చెప్తున్నాను. అది నా విజ్డమ్, నా సొంతంగా నేను చేసుకున్నాను అనే ఆ ఈగోతో చెప్పకుండా, సో, నేను పలానా దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ సార్ నుంచి ఈ విజ్డమ్ విన్నాను. లేతే ఈ బుక్ నుంచి నేను విజ్డమ్ తీసుకొని చెప్తున్నాను. అన్నప్పుడు ఏమవుతదంటే మనం ఎంతో గ్రౌండింగ్‌గా ఉంటామనమాట. ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటాము. హెడ్‌లో ఉండం ఎక్కువ. అలా నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఎంతైనా మనం నేర్చుకోవచ్చు. లేదంటే మన మనస్సాక్షి ఏం చేస్తుందంటే, నువ్వు చెప్పేదొకటి, చేసేదొకటి. నువ్వు క్లాసెస్ చెప్తున్నావు, ముందు నువ్వు పాటిస్తున్నావా? మన ఇన్నరే మనల్ని ప్రశ్నిస్తుందనమాట. సో, అది ఎప్పుడెప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సార్ ఏంటంటే, ఎప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్ సార్ నాకెన్ని సార్లు అంటే ఎప్పుడు కూడా నేనెప్పుడు సార్ నాకేంటి ఏది చెప్పరు. అందరికేమో రోల్స్ ఇస్తారు. "నువ్వు ఇది చెయ్యవయ్యా, నువ్వు ఈ రోల్ తీసుకో, ఆ రోల్ తీసుకో." నాకేంటి ఏం చెప్పరు అని ఎప్పుడు ఇట్లా అనుకునేదాన్ననమాట. కానీ సార్ ఎప్పుడు కూడా నాకు ఎక్స్‌పెరిమెంట్ చేసి ఎక్స్‌పీరియన్స్ అయ్యేలాగానే చేశారనమాట. ఓకే. సో, నేను చాలా సార్లు నా లైఫ్‌లో ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేసేసి ఎన్నో అద్భుతమైన అనుభవాలను నేను పొందడం స్టార్ట్ చేశాను. అలాగే ఫస్ట్ నాకు వినేది ఎక్కువ లేకుండా ఉండే. అంటే ఎంతసేపున చెప్పడమే తప్ప వినడం తక్కువుండేది. కానీ సార్ ఎంత వింటారు కదా! అందరి అనుభవాలు. సో, అది కూడా ఆ హాబిట్ కూడా నేను అలవాటు చేసుకున్నాను. ఓకే. అలాగే సార్ నుంచి నేనేం నేర్చుకున్నాను అంటే, ప్రేమతో చెప్పాలి. పక్కన వాడు బాగుపడాలి, వాడికి ధ్యానం అందాలనే తపనతో మనం చెప్పాలి కానీ, ఎక్స్‌పెక్టేషన్‌తో చెప్పకూడదు. ఈ క్లాస్ చెప్తే నాకు మంచి జరుగుతుంది, నాకేదో పుణ్యం వస్తుంది. ఆ ఎక్స్‌పెక్టేషన్‌తో చెప్తే మనకింతే యాడ్ అవుతదంట మన పుణ్యకర్మ. కానీ ఎప్పుడైతే మనము పత్రి సార్‌లాగా సెల్ఫ్‌లెస్‌గా అందుకే సార్ చూసారా ధ్యాన మహాచక్రాలలో సార్ అక్కడొస్తున్నారు స్టేజ్ మీదకంటే నిశ్శబ్దంగా ఉంటది మొత్తం. అంత వేల మంది, 30,000 మంది, 40,000 మంది ఉన్నా సరే, ఎందుకంటే ఆయన హార్ట్‌లో వాళ్ళెప్పుడు చూషినా ఎన్‌లైటెన్ మాస్టర్స్ ఎంతసేపున హార్ట్ సెంటర్ కాన్షియస్‌నెస్‌లో ఉంటారనమాట. ఆ హార్ట్ సెంటర్ కాన్షియస్‌నెస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళకెంతసేపున అమ్మ ఎలాగైతే బిడ్డకు తపన కదా! అంటే చెప్పాలి తను కూడా నా అంతటి వాడవ్వాలి అన్న ఆ థాట్‌తో వాళ్ళుంటారు కాబట్టి, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతారు. ఆ కాన్షియస్‌నెస్‌కి. సో, అందుకే సార్ అక్కడ ఎన్‌లైటెన్ మాస్టర్ ప్రెజెన్స్ రాగానే ఎవరు చెప్పక్కర్లేదు. కంప్లీట్ సైలెంట్. అంటే హార్ట్‌లో ఉన్నప్పుడు మనం ఎంత ప్యూరిటీతో ఎంత సైలెంట్‌గా ఉంటామో అంత కంప్లీట్ సైలెంట్‌గా ఉంటది. ఇంకోటి సార్ మనకు నేర్పించిందేంటంటే డొనేషన్స్ కదా! మనము సంపాదించుకోవచ్చు. పెయిడ్ వర్క్‌షాప్స్ పెట్టుకోవచ్చు. కానీ ధ్యానం ఫ్రీగానే చెప్పాలి. ఫ్రీగా చెప్పిన తర్వాత వాళ్ళు బెనిఫిట్ అయిన తర్వాత మనం కావాల్సితే అడగొచ్చనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వాడు బెనిఫిట్ అవుతాడో లక్షలు, లక్షలు హాస్పిటల్‌కి బిల్లులకు, ఎక్స్‌రేస్‌కి, చీరలకు ఎంతో తెలియకుండా ఒక పిజ్జాకెళ్ళిపో హోటల్‌కెళ్తే ఒక 4,000, 2,000 అయిపోతుంటుంది. కానీ ఇంత అద్భుతమైన విజ్డమ్ మనం ఫ్రీగా అందించినప్పుడు, వాళ్ళలో ఆ మార్పొచ్చినప్పుడు, సో, ఆ డొనేషన్స్ ఖచ్చితంగా మనం అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. సో, అలా మనకు అడగడం నేర్పిచ్చారు. లేదు అంటే అది చాలా ఈగో. నేనేంటి? నేను ఈ స్థితిలో ఉండి నేనడగడం ఏంటి? నా పరువు పోతుంది. సో, ఎన్‌లైటన్ మాస్టర్ బుద్ధుడు కానీ, షిరిడి సాయిబాబా కానీ, పత్రి సార్ కానీ వీళ్ళందరూ కూడా అడగడం మనకు నేర్పించారు. కదా! సో, అలాగే మనం ఎప్పుడు కూడా స్టక్ అయి ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. నేను కూడా చాలా స్టక్ ఎనర్జీలో ఉండేదాన్ని. అంటే గతంలో చాలా ఏంటంటే నేనెక్కువ ఎక్కువ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో పుట్టాను కాబట్టో ఏమో ఎక్కువ చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ననమాట. అంటే చాలా వెంటనే నాకెక్కువ అనిపిచ్చేది. చిన్న విషయం కూడా చాలా నా వరకొచ్చేసరికి చాలా ఇంపాక్ట్ అయ్యేది. అప్పుడేంటంటే కొన్ని రోజులు నాకది స్టక్ లాగా అనిపిచ్చేదనమాట. కానీ సార్ దగ్గర ఉండి ఆచార్య సాంగత్యం చేయగా సార్ ఎంత ఫ్లో అయిపోతుంటారో ఆ ఫ్లో స్టేట్‌లో ఉండడం ఎలాగో నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాననమాట. ఓకే. అలాగే సార్ నాకెప్పుడు చెప్పేవాళ్ళు. ఒకసారి నాకు చాలా ఛాలెంజింగ్ సిట్యుయేషన్ వచ్చింది నా లైఫ్‌లో. వస్తే సార్ దగ్గరికెళ్ళి సార్ ఇంకా నాకు ఈ సిట్యుయేషన్ ఇంకా ఏమంటారు ఇది సాల్వ్ అవ్వలేదు సార్. చాలా ఛాలెంజింగ్‌గా ఉంది అంటే, "నీకు నీకు 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 నేనేం నేర్పించాను? ఇదా నేర్పించింది? ఎలా ఉండాలి నువ్వు? డైనమిక్‌గా ఉండాలి, బోల్డ్‌గా ఉండాలి, మిరాక్యులస్‌గా ఉండాలి" అని చెప్పారనమాట. సో, అప్పటినుంచి ఏ సిట్యుయేషన్ వచ్చినా సరే సార్ చెప్పినవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాననమాట. అంటే సార్ నాకు అంతే కదా! మనం డైనమిక్‌గా ఉండాలి, బోల్డ్‌గా ఉండాలి. ఆయన నన్ను ట్రస్ట్ చేశారు. అంటే మన పొటెన్షియల్‌ని ఒక గురువు చూసినప్పుడు మనల్ని మనం ఎందుకు ట్రస్ట్ చేసుకోలేం. సో, ఒక గురువుతో మనం అసోసియేట్ ఉన్నామంటే ఆయన ఎప్పుడు మనల్ని మన చెయ్యి పట్టుకొనే ఉంటారు. కాకపోతే డిపెండెన్సీ క్రియేట్ చేయరనమాట.
ఎలాగైతే తల్లి బిడ్డ ఏడుస్తుంది స్కూల్‌కి పోను, నాకు ఇష్టం లేదు. అయినా సరే వాడికక్కడ మంచి జరుగుతుంది కాబట్టి టీచర్ స్ట్రిక్ట్‌గా ఉన్నా సరే మదర్ స్కూల్‌కి పంపిస్తారు. నా బిడ్డ అని ఇంట్లో ఉంచుకోరు కదా! ఎంత గారాబం చేసినా కొన్నిసార్లు స్ట్రిక్ట్‌గా ఉండాల్సొస్తది. పత్రి సార్ ఏంటంటే ఎప్పుడు తన తన మీద డిపెండెంట్ అవ్వనివ్వలేదు. తనున్నప్పుడే అందరికి ఎట్లా ఇండిపెండెంట్‌గా వాళ్ళ లైఫ్ వాళ్ళని ఎలా ఉద్ధరించుకోవాలో నేర్పించేసెళ్లారు. అది ఎన్నో సార్లు అనుకునేదాన్ని, సార్ మీరు నాకు హెల్ప్ చేసుండొచ్చు గదా! ఈ సిట్యుయేషన్‌లో. ఇట్లా అనుకునేదాన్ననమాట. కానీ ఎప్పుడు చూసినా నాకు సార్ ఒక మెసేజ్ ఇచ్చేవారనమాట. అదేమంటారు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. బి ఎ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. అదే మెసేజ్ సార్ ఫోటో చూషినా నాకదే కనిపిచ్చేది. సార్ బుక్స్ చూసినా అదే కనిపిచ్చేది. అంటే నాకు కోపమొచ్చేది ఫస్ట్. సార్ ఇంత ఛాలెంజింగ్ ఉంటే కొంచెం హెల్ప్ చేయమని ఇక్కడ గూడా నన్ను ఉద్ధరించుకోమంటున్నారు. బి ఎ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్ అని. కానీ ఒక్కసారి ఆ ఛాలెంజెస్‌ని మనము ఏమంటారు, గో త్రూ అయ్యి దానికి సొల్యూషన్ పొందినప్పుడు వచ్చే ఆనందమే వేరు. అప్పుడు మనల్ని చూసి మన గురువు ఎంత ఆనందపడతారంటే, మనం కూడా లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో మనం జీవించాలి మై డియర్ ఫ్రెండ్స్. అది సార్ అందరికీ కూడా అందుకే తన మీద డిపెండెంట్ అవ్వనివ్వలేదు ఎవరిని చూసినా. డిటాచ్‌మెంట్ ఎంత ప్రేమ ఇస్తారో, అవసరమైనప్పుడు మనకెంత హగ్ ఇస్తారు కదా సారు. ఒక తండ్రిలాగా ఆయన దగ్గరికెళ్ళినప్పుడు సార్‌ని హగ్ చేసుకున్నప్పుడు మనకా ఫీలింగ్ వస్తదనమాట. వావ్! నా గురువున్నారు. అది ఇచ్చినా సరే డిటాచ్‌మెంట్‌లో ఉంటారు. సో, అలాగే సార్ నుంచి సహజత్వం. సార్ ఎంత న్యాచురల్‌గా ఉంటారు. ఎంత సింపుల్‌గా ఉంటారు. ఎంత చరిష్మా సార్‌కుంది అంటే బికాస్ ఆఫ్ దట్ ఇన్నర్ ప్యూరిటీ. సో, వాళ్ళ లోపల ఎంత కల్మషం లేకుండా ఉంటారు కాబట్టే, బయట బయట వాళ్ళకంత మంది ఆహ్, అంటే వాళ్ళ ప్రెజెన్స్‌లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సో, అంటే మాస్కులినిటీ, ఫెమినిటీ బోత్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారనమాట ఎన్‌లైటెన్ మాస్టర్స్ అందరూ. అలాగే ఇంకొకటి ఏం నేర్చుకున్నానంటే, మనం ఏంటంటే ధ్యానంలోకొచ్చిన తర్వాత అందరిలో డివినిటీ చూడాలి అంటాం. యెస్, అందరిలో డివినిటీ చూడాలి. కానీ కొంచెం మంది మనల్ని అర్థం చేసుకోరు. మన ధ్యానానికి అడ్డుపడుతూ ఉంటారు. ఓకేనా? ఎంత చెప్పినా వాళ్ళకు ఈ ధ్యానం పాత అర్థం కాకపోగా ఇంకా ఆపిస్తూ ఉంటారు. కానీ మన ధర్మం మనం పాటించాలి. వాళ్ళేదో పెద్దవాళ్ళు, వాళ్ళు మనల్ని ధ్యానం చెప్పొద్దు అని వాళ్ళు ఎన్ని సార్లు మనల్ని అడ్డుకుంటూ ఉన్నా సరే, మనం ఎప్పుడైతే మన సత్యంతో జీవిస్తున్నామో, ఇది నేను చేసే సత్యం, నేను చేసే ధర్మం అని మనకు తెలిసినప్పుడు, మనం ఇండిఫరెంట్ అయిపోతామనమాట. ఇండిఫరెంట్ అంటే వాళ్ళ మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు. సార్ చెప్తారు కదా! వాళ్ళ గురించి ఆలోచించొద్దు. జస్ట్ బీ ఇండిఫరెంట్. అదెవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు సత్యం అనే ధర్మం అనేది చాలా చాలా ముఖ్యమనమాట. ఓకేనా. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తినమని చెప్పింటారు. అప్పటికది కరెక్ట్. మనకు తెలియదు కాబట్టి అమ్మా, నాన్న ఏది చెప్తే అది కరెక్ట్. కానీ పెద్దగా అయిన తర్వాత మనకు తెలుసు, ఒక గురువు చెప్తారు మన సిగ్నిఫికెన్స్ వెజిటేరియన్‌గా ఉండాలి అన్నప్పుడు, ఆ అమ్మా, నాన్న పెద్దవాళ్ళు కదా! వాళ్ళు చెప్పిందే వినాలి కదా! అని మనం అక్కడ మన కామన్ సెన్స్‌ని వాడాలి. సో, ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ఏది ధర్మం? ఏది సత్యం? ఒక జంతువుని తిని చంపడం కరెక్టా? ఆహ్, అని మనం ఆలోచించాలి. ఓకే. సో, మోర్ ప్రాక్టికల్‌గా సార్ ఎప్పుడు చూసినా కామన్ సెన్స్‌కి, బుద్ధికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కదా! మనం ధ్యానం ఎన్ని గంటలు చేస్తున్నామనే కాదు, సార్ ఎప్పుడు మన మాటల్ని చెక్ చేసేవారు. ఎంత కామన్ సెన్స్‌గా ఉంటున్నాము, ఎంత ప్రాక్టికల్‌గా ఉంటున్నాము. స్టేజ్ మీద మైక్ ఇస్తే ఎంతసేపు మాట్లాడుతున్నాం. నేను సీనియర్ మాస్టర్, లేతే నేనిక్కడి నుంచొచ్చాను, నాకేం పర్లేదు, ఒక 20 నిమిషాలు మాట్లాడతా. అంటే ప్రాక్టికల్‌గా మనం ఉండడం అనేది సార్ నుంచి నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఆయన ప్రెజెన్స్‌లో ఉన్నప్పుడు ఎంత అవేర్‌నెస్‌గా ఉంటున్నాము, మన గొప్పలు చెప్పడానికి ట్రై చేస్తున్నామా? ఎందుకంటే ఆయన మన ముందర ఒక అద్దం పడుతుంటారనమాట. ఒక మిర్రర్ ముందర నిల్చుంటే, మిర్రర్ ముందర మనల్ని మనం హైడ్ చేసుకుంటామా? ఇక్కడ నల్ల మచ్చ ఉంటే మన అద్దంలో చూస్తే ఆ నల్ల మచ్చ స్పష్టంగా కనిపిస్తుంది. నాకు నల్ల మచ్చ లేదు, అది మిర్రర్ తప్పు చూపిస్తుంది అంటామా? లేదు కదా! అలాగే ఒక గురువు దగ్గర మనం ఇంకా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి అన్నమాట. సో, అవేర్‌నెస్‌తో ఉండాలి. సార్ దగ్గర ఉన్నప్పుడు ఒక చిన్న సైగతోనే చాలామంది కనుక్కునేవాళ్ళు. సార్ ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేదన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్‌లో నాకు సార్ ఇట్లా అన్నప్పుడు సైగలు చేసిన కళ్ళతో ఏదో చెప్పేవాళ్ళు, నాకు అర్థమయ్యేది కాదు. అంటే నాకేం నేర్పిస్తున్నారంటే, ఒక గురువు ప్రెజెన్స్‌లో ఉన్నప్పుడు ఎంత అవేర్‌నెస్, అలర్ట్‌నెస్ ఉండాలంటే, ఆయన కనుసైగ చేసినా వెంటనే ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు మనకు అర్థమైపోతదనమాట. మనం మైండ్ లెవెల్‌లోనే ఉన్నామనుకోండి, ఆ ఎన్‌లైటెన్ మాస్టర్ మనకేం చెప్తున్నారో మనకు అర్థం కాదు. అందుకే ఎప్పుడు ఆచార్య సాంగత్యం మనం చేసినా, ఒక సద్గురువు దగ్గర ఉంటే, ప్యూర్ సైలెన్స్‌లో, జీరో థాట్స్‌లో ఉంటే, కాన్షియస్ మైండ్ షట్ డౌన్ చేస్తే, వాళ్ళేం చెప్తున్నారో వెంటనే మనం క్యాచ్ చేయగలిగేసి, మనము అది వాళ్ళు ఏమైనా వాటర్ తెమ్మన్నా సరే, లేదా ఇంప్లిమెంట్ చేసేస్తామనమాట. అలాగే వినయం.
సార్ గురువుల దగ్గరెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళ సంగీత గురువుల దగ్గరికెళ్ళినా, లేకపోతే ఎంత వినయంగా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, మనం ఆ వినయంగా ఉండడం నేర్చుకోవాలి. సో, అది గ్రౌండింగ్ అనేది లేకపోతే ఆధ్యాత్మికతలో మనం ఆ నాగుపాము లాడర్ ఉంటది కదా! ఆ స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో ఎంత ఎదిగినా సరే అక్కడ ఇంకొక పాము ఉంటది. మనం వినయం లేకపోయినా, అహంకారంతో ఉన్నా, నాకే తెలుసు అనే గర్వంతో ఉన్నా సరే వెంటనే కింద పడిపోతామనమాట. ఎంత పైకెళ్ళినా సరే. బికాస్ ఒక స్టేట్‌లోకెళ్ళే కొద్దీ వన్నెస్ కాన్షియస్‌నెస్‌లోకి ఎళ్ళడానికి ట్రై చేయాలి కానీ సెపరేటిజంగా నేను ఒక గొప్ప అని ఎళ్ళిపోతూ ఉంటే, అందరికి దూరం అయిపోతే మళ్ళీ మనం పడడం స్టార్ట్ చేస్తాం. ఓకే. అలాగే ఫ్రెండ్‌షిప్ సార్ దగ్గర నేర్చుకోవాల్సిందే మైత్రీ తత్వం ఫ్రెండ్‌షిప్. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, ఆ ఫ్రెండ్లీనెస్సే కదా! ఒక యూత్ చిన్న పిల్లల దగ్గర నుంచి లేపోతే అందరిని పెద్దవాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి సార్‌తో అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే, సార్ ఎప్పుడు చూసినా జాయ్‌ఫుల్ స్టేట్‌లో ఉంటారు కాబట్టి ఫ్రెండ్‌షిప్‌కి అంత వాల్యూ ఇస్తారు. అలాగే తను చూపిచ్చే కేర్ కూడా. ఎంత కేరింగ్ అంటే, మనకు ఎప్పుడు చూసినా వండి పెడతారు కదా సారు. అంటే ఒక అమ్మ ఫస్ట్ అందరికి పెట్టిన తర్వాతనే తను తింటుంది. అలా ధ్యానమా చక్రాలు మనం చూస్తాం కదా! 3 అవర్స్, 4 అవర్స్ నిల్చొని వడ్డించి అందరూ తిన్న తర్వాత అప్పుడెళ్లి సార్ భోంచేస్తారు. సో, అలా మనం సార్ దగ్గర నుంచి ఆ కేర్ అంటే ఆ సర్వీస్ అనేది నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, 14 ఏళ్ళు సార్‌తో నాకు కూడా అందరిలాగానే నాకు కూడా 14 ఇయర్స్ సార్‌తో ట్రావెల్ చేసే భాగ్యం లభించింది. సో, ఈ 14 ఇయర్స్ సార్ ఎన్నో సార్లు అవకాశాలిచ్చారు, ఛాన్సెస్ ఇచ్చారు. సో, ఈ 14 ఇయర్స్‌లో ఎంత నేర్చుకున్నామంటే ముఖ్యంగా ఈ ఫారిన్ కంట్రీస్‌కొచ్చినప్పుడు మాకు ఇంకా ఫారిన్ కంట్రీస్‌లో ఇండియా లాగా ఎక్కువ మంది ఉండరు. సో, మనకు చాలా టైం ఉంటది సార్‌తో స్పెండ్ చేయడానికి, సార్‌తో మాట్లాడడానికి. సో, 1 వీక్ 10 డేస్ ఉండేవాళ్ళు. ఆ 10 డేస్ కూడా సార్ కుకింగ్ చేస్తున్నప్పుడు కానీ, అసలు ఒక సెలబ్రేషన్ లాగా ఉండేదనమాట మాకు. అంటే ప్రతి ఒక్కరింట్లో సారెళ్లి కుక్ చేస్తూ, "ఏమయ్యా బావుందా?" ఇట్లా అంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అలాగే అంత తనే చేస్తారు. క్రెడిట్ వేరే వాళ్ళకిస్తారు. అది చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు మీరే ఉన్నారు క్లాస్ ఎంతో ఒక టీమ్‌లాగా చేస్తూ ఉంటారు. మనమే చేస్తుండాలి కానీ క్రెడిట్ మాత్రం వేరే వాళ్ళకిస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతదంటే పక్కన వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతది. మనం కూడా నేను చేస్తున్నా అన్నది మనం తగ్గించుకోవడం స్టార్ట్ చేస్తామనమాట. నేను నుంచి వి కాన్షియస్‌నెస్‌లోకొస్తాం. మేము చేస్తున్నాము. సో, అలాగే సార్ క్లెన్లీనెస్ అన్నమాట. క్లెన్లీనెస్ ఇస్ క్లోజ్ టు గాడ్లీనెస్ అంటాం కదా! ఎప్పుడు కూడా మనం మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామా? మన థాట్స్ అలాగే మన థింకింగ్ ఎలా ఉంది? సో, ఇదంతా ఎప్పటికెప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. తినేటప్పుడు కూడా సార్ వీడియోస్ ఎప్పుడైనా ఉంటే చూడండి. సార్ తినేటప్పుడు ఎంత మైండ్‌ఫుల్‌గా ఎంత తింటారో. అంటే మనం హడావిడిగా ఒక్కోసారి తినేస్తుంటాం. కలుపుకునేది కూడా అన్నీ మిక్స్ చేస్తాం. కానీ సార్ కొంచెం అన్నం పెట్టుకుంటారు. కొంచెం పచ్చడి కలుపుకునే విధానం ఇవన్నీ గమనిస్తూ ఉండాలనమాట. వాళ్ళెలా తింటున్నారు? వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది? ఆ మైండ్‌ఫుల్ ఈటింగ్ అది నేను గమనించేదాన్ననమాట. సార్ ఎలా తింటున్నారు? ఇంతే ఫస్ట్ మనం ఒకేసారి అన్నీ పెట్టేసుకుంటాం. అన్నం, పప్పు, కూర, పచ్చడి మొత్తం ఒకసారి కలిపేసుకుంటాం. సార్ అలా కాదు. కొంచెం కొంచెమే అన్నమాట ఫస్ట్. సో, ఆ శరీర ధర్మంతో మనం ఉంటుండాల. శరీరానికి ఎంత కావాలి? కొంచెం తిన్న తర్వాత మళ్ళీ అది దానికి అడగొచ్చు మనం. ఇంకా అది చెప్తది బాడీ. ఇనఫ్ అంటే ఇనఫ్. మనమేంటంటే ఓసారి బాడీ వద్దన్నా మైండ్ ఇంకా తిను అని చెప్తుంది. తింటామా? తిన్న తర్వాత మళ్ళీ మనమే అవస్థ పడతాం. అబ్బా! ఈరోజు చాలా ఎక్కువ తిన్నాను. చాలా ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంది. కానీ మితంగా యుక్తాహారం, అందుకే యుక్తాహారము, అలాగే యుక్త యోచనము ఇవన్నీ కూడా మనకు సార్ నేర్పిచ్చారు. ఇంకోటి ఏంటి అంటే సైలెన్స్. ఎంత సైలెంట్‌గా ఉండాలి అంటే మౌనంకి సార్ ఎంతో వాక్క్షేత్రానికి మౌనంకిచ్చారు కదా! మనం ఎప్పుడైతే సైలెన్స్‌గా ఉండమో మన లోపల ఒక మెంటల్ చార్టర్ అనేది రన్ అవుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, రెస్ట్‌లెస్ ఉంటది మైండ్. బయట పని చేస్తున్నా సరే మైండ్ మాత్రం లోపల ఒక ఫ్యాన్ తిరుగుతున్నట్టు తిరుగుతూనే ఉంటదనమాట. సో, అది కామ్ అవ్వకపోతే ఓవర్ ద టైమ్ ఏమైపోతదంటే ఆ వాయిసే మిమ్మల్ని డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తది. సో, అందుకే ఎప్పటికెప్పటికి నేను మౌనం వ అంటే రోజులో 1 అవర్ అయినా సరే మొబైల్ లేదు, బుక్ రీడింగ్ కాదు. కంప్లీట్‌గా ఒక సాక్షి తత్వంలో నేను మౌనం ఉంటున్నాను. ఫస్ట్ ఒక 10 మినిట్స్‌తో మనం స్టార్ట్ చేద్దాం. 10 మినిట్స్ నుంచి ఈరోజు నెక్స్ట్ డే 20 మినిట్స్. ఒక హాఫ్ అన్ అవర్. సో, అలా చేస్తూ ఉంటే ఎరుక వస్తుంది. ఎటువంటి మాటలు రన్ అవుతున్నాయి. రిపీటెడ్‌గా అవే ప్రోగ్రామే ఒక ఆటో పైలట్‌లో రన్ అయితుంటుందనమాట. మీరే చూడండి అక్కడ ఏముండదు. తిప్పి జూస్తే ఒక్కటే థీమ్‌తో అదే వేరేవి నడుస్తూ ఉంటాయన్నమాట. థీమ్ ఒక్కటే మళ్ళీ. ఓకే.
సో, అందుకే సైలెంట్‌గా ఉండడం సార్ 1 ఇయర్ సైలెన్స్‌లో ఉన్నారు కదా! ఎంతో శక్తి వస్తుందంట మౌనం ఉండడం ద్వారా. ఎంతో పనులు చేయడానికి అద్భుతంగా మనకు శక్తి వస్తుందంట. మనం చేయాల్సిన వర్క్స్ ఎన్నో ఉన్నాయి కదా! లోక కళ్యాణ కార్యక్రమాలు. అలాగే గ్రూప్ కాన్షియస్‌నెస్ అంత ఈజీ కాదు కదా! ఇంట్లోనే నలుగురు ఉండమంటే ఉండలేము. ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్‌తో ఉండమంటేనే ఉండలేం. అరే! వాళ్ళంతా అప్పుడు చెప్తారు. మనమేమో మన డ్రెస్సింగ్ స్టైల్ వేరే. మనం బయటికెళ్ళి తింటాం. వాళ్ళకి బయటికెళ్ళి తింటే ఇష్టం ఉండదు. సో, ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి మిస్‌అండర్‌స్టాండింగ్స్. కానీ సార్ చూడండి గ్రూప్ కాన్షియస్‌నెస్. ఎందుకంటే గ్రూప్‌లో అంత బలం ఉంది. సో, మనం ఇండివిడ్యుయల్‌గా గూడా ఎళ్లి పెట్టుకొని చేసేయొచ్చు. కానీ ఒక గ్రూప్‌లో ఉండి చేస్తే కృష్ణుడు, కృష్ణుడు అంతే గదా! గ్రూప్ కాన్షియస్‌నెస్ పాండవులంతా ఇప్పుడు కృష్ణుడితో ఉన్నారు. అదే వీళ్ళు కోరుకోమంటే వీళ్ళు కృష్ణుడిని కోరుకుంటారు. కౌరవులేమో నాకు ఆయుధాలు కావాలి, యుద్ధ సైన్యం కావాలి అది కోరుకుంటారు. సో, మనం కూడా ఎప్పుడు ఒక ఎన్‌లైటన్ మాస్టర్ క్రియేట్ చేసిన ఈ గ్రూప్ కాన్షియస్‌నెస్‌లో ఎన్నో ఉంటాయి. ఈ మాస్టర్ నుంచి ఏదో పడదు, ఇక్కడి నుంచి పడదు. బట్ స్టిల్ ఆ గ్రూప్ కాన్షియస్‌నెస్‌లోనే మనం ఉండడం నేర్చుకోవాలి. కంప్లెయింట్ చేయొద్దు అంటారు కదా! కంప్లెయింట్ చేయొద్దు. నీకు నచ్చకపోతే వెళ్ళిపో గ్రూప్‌లో నుంచి. కానీ వీళ్ళట్లా, వాళ్ళట్లా అని గ్రూప్ కాన్షియస్‌నెస్‌ని డిస్టర్బ్ చేయొద్దు అంటారు. అలాగే గురువు ఇంపార్టెన్స్ సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు. సదానంద యోగి మాస్టర్‌కి సార్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మన శ్వాసే మన గురువు అంటారు. శ్వాస ఏంటంటే ఆహ్, ఆ సోర్స్ నుంచి పరమాత్మ శక్తి నుంచి వచ్చింది కదా! అందుకే మనం శ్వాస ఆపమన్నా ఆపలేము, కంట్రోల్ చేయలేము. ఒక 20 నిమిషాలు శ్వాస ఆపమంటే మనం ఆపగలుగుతామా? లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దట్ మన మనం అంటే మనతోనే ఉన్నా సరే ప్రకృతి నుంచి, ఆ పరమాత్మ నుంచి కనెక్ట్ అయి ఉంటుందనమాట శ్వాస. సో, ఎప్పుడైతే శ్వాసతో కనెక్ట్ అయితామో, మనం ఎప్పుడు కూడా ఆ గురువులతో కనెక్ట్ అయి ఉంటామో, ఆ వన్నెస్ కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అవుతాం. అందుకే నీ శ్వాసే నీ గురువు అని సార్ ఎంత అద్భుతంగా మనందరికీ చెప్పారు. అలాగే కృతజ్ఞత చూపించడంలో పత్రి సార్ ఎంత కృతజ్ఞత చూపిస్తారంటే, బీవీ రెడ్డి గారు ఫస్ట్ పిరమిడ్ కట్టించి ఇచ్చారని చెప్పేసి, ఎంతో మనమందరం చూస్తాం. సార్ ఎంత కృతజ్ఞత చూపిస్తారో. ఇంత చిన్న అన్నం పెట్టినా సరే సార్‌కి వాళ్ళకు ఎంత ఒక 100 టైమ్స్ వాళ్ళకు ఏదో ఒక బెనిఫిట్ చేస్తారనమాట సారు. అంత కృతజ్ఞతతో ఉంటారు. అలా మనం సార్ నుంచి మనకు హెల్ప్ చేసిన వాళ్ళకు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎప్పుడూ ఒక గ్రాటిట్యూడ్ ఉండాలనేది నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నా. సో, ఈ మధ్య నేను గురూస్ గురించి మొత్తం ఒక వర్క్‌షాప్ చేస్తున్నా అనమాట. ఇక్కడ యూకేలో. ఒక 41 రోజులు ప్రతి రోజు ఒక్కొక్క గురువు గురించనమాట. సో, అలా చేస్తున్నప్పుడు అందరి గురువులది ఒకటే అనమాట. వాళ్ళేంటంటే ప్రతి ఒక్క గురువు రాగానే "అన్నం తిన్నావా?" అని అడుగుతున్నారు. అంటే అన్నానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సర్వీస్‌కి. అంటే వాళ్ళేం చెప్తున్నారంటే "లవ్ ఈజ్ గాడ్, సర్వీస్ ఈజ్ గాడ్" అంటున్నారనమాట. లవ్ ఆల్, సర్వ్ ఆల్. అంటే ప్రతిసారి గూడా అంతే. అంటే ప్రేమ అయినా కండిషన్డ్ లవ్ లేదంటారు కానీ, అన్‌కండిషనల్ యాక్సెప్టెన్సే లవ్ అన్నమాట. సో, మనల్ని ఎంత అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేశారో, అదే తనం మన మీద చూపించే ప్రేమ. సో, ఎప్పుడైతే అంత అద్భుతంగా మనలో ఉన్న దైవ గుణాలనే సార్ చూస్తున్నప్పుడు, మనం కూడా దైవ గుణాలనే పెంపొందించుకుంటాము. మనలో ఉన్న సరికాని గుణాలన్నీ మనం ఎనర్జీ ఇయ్యకపోతే, అవి ఇంకా వెళ్ళిపోతాయన్నమాట అవి. మన నుంచి విడుదలైపోతాయి. అలాగే సర్వీస్ మనందరికీ తెలుసు పీఎస్ఎస్ఎంలో డబ్బులు లేకుండా చెప్పాలి. ఎందుకంటే సార్ వాళ్ళ ఫ్రెండ్ నుంచి నేర్చుకున్నారు. ఓకే. పైసా లేకుండా సారే చెప్తారు కదా! నేను మా ఫ్రెండ్ రామచెన్నారెడ్డి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో, ఒక ఫ్రెండ్ ద్వారా నేర్చుకున్నారు. మనం కూడా ఎప్పుడు చూసినా డబ్బులు లేకుండానే మనము మెడిటేషన్ అనేది ఫ్రీగా చెప్పాలి. ఇంకేదన్నా ఒకవేళ రిట్రీట్స్, వర్క్‌షాప్స్ అదంతా డిఫరెంట్ అది మేనిఫెస్టేషన్ ఇంకేదైనా చేస్తూ ఉంటే కానీ ధ్యానం, ఆనాపానసతి ధ్యానం మాత్రం మనమందరం కంపల్సరీ ఫ్రీగానే చెప్పాలి. అలాగే ఆహ్ డెత్ గురించి సార్ మనందరికీ ఎంతో అద్భుతమైన విజ్డమ్ ఇచ్చేసెళ్లారు. ఫస్ట్ నాకొకప్పుడు డెత్ అంటే భయముండేది. అంటే ఎళ్ళిపోయిన తర్వాత భయమంటే నాట్ ఏదో ఇట్లా కాదు. ఏదో సమ్ ఇర్రేషనల్ ఫియర్స్ అన్నమాట. కానీ సార్ ఏమంటారు డెత్ ఈస్ ఎ సెలబ్రేషన్. ఏముంది జస్ట్ ఈ శరీరం వదిలేసి ఎళ్తున్నాం అంతే. ఈ సాకార రూపాన్ని వదిలేసి ఎళ్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సోల్ అనేది అట్లే ఉంటుంది. జస్ట్ బాడీని ఒకటే వదిలి ఎళ్తున్నాము. ఒక సెలబ్రేషన్ అక్కడెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ సోల్ ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తుంటది. అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో అద్భుతంగా మనం ఈ భూమి మీద చేయాల్సిన వర్క్ అంతా అద్భుతంగా చేసొచ్చాము అని చెప్పేసి. ఓకే. సో, అలాగే ఎప్పుడు చూసినా సార్ నువ్వు చేయగలవయ్యా! అంటే ఎప్పుడు చూసినా ఎంకరేజ్‌మెంట్ ఇస్తారు చూడండి. అదే మనకి బూస్ట్ అన్నమాట. ఎప్పుడు చూసినా మిరాక్యులస్‌గా అయిపోతుంది. సార్ ఇది అవుతుందా సార్ అంటే అయిపోతుంది.
సో, అదే మనం కూడా అంతే. మనతో మనం కూడా అదే చెప్పుకోవాలి. ఐ క్యాన్ డూ ఇట్. మన మైండ్ చెప్తుంది నువ్వు చేయలేవు. నీకంత సీన్ లేదు. నువ్వింకా ఇది చేయాలి, సాధన చేయాలి. అప్పుడే నీకు అర్హత వస్తుంది. నేను ఈ స్కూల్స్‌కెళ్ళి నేను చెప్పలేను. నేను క్లాసెస్ తీసుకోలేనని మైండ్ ఎన్నో రకాలుగా యాంగ్జైటీ, ఒక ఫియర్ క్రియేట్ చేస్తున్నా సరే, ఐ క్యాన్ డూ ఇట్. సార్ అందుకే కదా మిరాక్యులస్‌గా మనం ఎప్పుడెప్పటికి పదే, పదే, పదే రీప్రోగ్రామ్ చేసుకోవాలి. సో, ధ్యానం చేయగా, చేయగా ఏమవుతుందంటే శక్తి పెరిగే కొద్దీ మనం మన మైండ్ మన మాట వినడం స్టార్ట్ చేస్తుంది. అదే శక్తి లేకపోతే అదే మైండ్ మనకొక ఎనిమీ లాగా మనం ఒకటి చెప్తే అది అగెయిన్స్ట్‌గా చేస్తుంది. పొద్దున 4కి లేయమంటే ఆ రోజే మనము 8కి లేస్తామనమాట. ఎందుకంటే అట్లా మనం ట్రైన్ చేయలేదు మన మైండ్‌ని. ఓకేనా? సో, అలాగే ఇంటర్ఫియర్ అవ్వగూడదు. ఇవందరం నేర్చుకునేవే. సార్ ఏం చెప్తారంటే, నో ఇంటర్ఫియరెన్స్, నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్స్. ప్రతి సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి. అరే! చిన్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను చదివిచ్చింటే నేనిప్పుడు నాకిది ఉండేదేమో! నన్ను ఈ స్కూల్‌లో చదివిచ్చింటే ఏ సిట్యుయేషన్ అయినా సరే మనం ఎన్నుకొనొచ్చినాం మన సోల్ ప్లాన్‌లో. ఏదొచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే రెసిస్ట్ చేస్తామో, యాక్సెప్ట్ చేయమో అది ఎన్నో రకాలుగా స్టక్ అయిన ఎనర్జీ ఎన్నో రకాలుగా బయటికి రావడానికి ఎన్నో ఆలోచనల ద్వారా, ఎమోషన్స్ ద్వారా బయటికి రావడానికి ట్రై చేస్తుంది. మనం అది మనం విడుదల చేయకపోతే మన లోపల ఒక లూప్ లాగా తిరుగుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్‌లో మన సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. మన ఫ్యామిలీ మెంబర్స్‌ని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయాలి. మనకిన్ని థాట్స్ వస్తున్నా నాకిట్లా థాట్స్ వస్తున్నాయి. నాకింత ఫియర్ వస్తుంది. నేను అంగీకరించుకోలేకపోతున్నాను. నేనింత మెడిటేషన్ మాస్టర్ అయ్యుండి నాకేంటి భయాలేంటి? ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటామో, రెసిస్టెన్స్ చూపిస్తామో, ఆ! ఏసిందిగా మిరపకాయలేదా? ఆ! సారీ. సో, అది మై డియర్ ఫ్రెండ్స్. యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకోవాలి. మిడిల్ పాత్ నేర్చుకోవాలి. ఆహ్, సార్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి కూడా అంటే సార్ అంటారు, "నేనింత స్వేచ్ఛగా ఉన్నానంటే, నేను అందరికి స్వేచ్ఛను వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళని అంగీకరించాను కాబట్టి. నువ్విట్లే ఉండాలి. ఏ రోజు సార్ మనకు చెప్పలేదు. నువ్విట్లే ఉండు." సో, ఎప్పుడు కూడా మనకంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఎప్పుడైతే మనము ఫ్రీడమ్‌గా మన మైండ్ కూడా అంతే. అది అంటే ఒక్కోసారి అలౌ చేయాలి అన్నమాట. ఆ థాట్స్ బయటికెళ్ళడానికి మనం అలౌ చేయకుండా మన రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంటే, మనము ఇంకా ఎక్కువ చేసుకుంటాం. ఓకే. సో, అందుకే సార్ నాకిచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, బీ ఎ లైట్ ఆన్‌టు యువర్‌సెల్ఫ్. నేనెంత ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్‌లో ఫేస్ చేస్తున్న ప్రతిసారి, ఒకసారి ఇంతే ఒక ఛాలెంజింగ్ ఎన్నో సార్లు ఇట్లా లైఫ్‌లో చాలా ఒక స్టార్మ్స్ వస్తూ ఉంటాయి కదా! అంటే చెట్టు వేర్లు ఎంత గట్టిగుంటే ఇట్లా సునామీలొచ్చినప్పుడు, స్టార్మ్స్ వచ్చినప్పుడు అంత నిలబడగలుగుతుంది అంటారు కదా! ఒక్కోసారి మనకే తెలీదు మన లైఫ్‌లో ఎన్నో మనం హ్యాండిల్ చేస్తామా లేదా అనే సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు నాకొకసారి చాలా ఎమోషనల్ అయిపోతున్నా అనమాట. ఏంటి అసలు మెడిటేషన్ కుదరట్లేదు ఆ టైంలో కొన్ని ఇయర్స్ బ్యాక్. అప్పుడు సార్‌కి ఇట్లా అడుగుతూ ఉంటే వెంటనే వీడియో ఆన్ చేస్తే కరెక్ట్ లైవ్ వస్తుంది. లైవ్ వస్తుంది. సార్ క్లాస్ ఇస్తూ సడెన్‌గా ఎక్కడో ఇటు సైడ్ తిరిగి ఇస్తున్నారు. నేనొచ్చి కూర్చున్నాను అంతే. సోఫాలో వచ్చి కూర్చున్నప్పుడే లైవ్ ఆన్ చేశాను. 1 మినిట్ కూడా 30 సెకండ్స్ చూస్తున్నాను. సార్ ఎక్కడో అవతల సైడ్ తిరిగి ఇస్తున్న వారు సడెన్‌గా ఇట్లా లైవ్ ఇట్లా చూస్తూ ఎవ్వరు నిన్ను ఉద్ధరించరు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇంత దీన స్థితికెళ్తే ఎవరు నిన్ను కాపాడేవాళ్ళు లేరు. నాకైతే అసలు నాకే అమ్మ బాబోయ్! సార్ ఎక్కడున్నా అంటే చెప్తాను గదా! టెలిపతిక్‌గా మనకెప్పుడు సార్ కాంటాక్ట్‌లోనే ఉంటారు. ఒకసారి సార్ బర్త్‌డే అప్పుడు అంటే విష్ చేయాలని చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందనమాట. మార్నింగ్ సార్ లైవ్ సెషన్‌లో ఎక్కడో వచ్చారు గ్రూప్ సెషన్‌లో. అందరు చెప్పారు. నేను చెప్పలేకపోయాను విషెస్. నాకది ఉండిపోయింది. అసలు ఒక్క 1 సెకండ్ సార్‌కి హ్యాపీ బర్త్‌డే విషెస్ చెప్పింటే బావుంటుండేది అని నైట్ అలా అనుకుంటూనే ఉన్నాను. అనుకుంటుంటే సడెన్‌గా మా చెల్లెలు కాల్ చేసిందనమాట. పిరమిడ్ వ్యాలీలో ఉంది. "అక్క సార్ నీతో మాట్లాడాలంట." చూడండి వెంటనే నేను ఫీల్ అవుతున్నా అనమాట. అరే! సార్‌కి ఒక బర్త్‌డే విష్ చెప్పింటే బావుంటది. వెంటనే సార్‌కి కాల్ చేయడం, సార్‌కి బర్త్‌డే విష్. అలా ఎన్నో సార్లు మనము మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా ఉన్నప్పుడు ఆ సార్ ఆ ప్యూరిటీకి రెస్పాండ్ అవుతారనమాట. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ టైమ్ నేను 2009లో ధ్యానంలోకొచ్చాను. 2008 లాస్ట్‌లోనే వచ్చాను. 2009 నుంచి బాగా నా ధ్యాన సాధన స్టార్ట్ చేసిన 1 ½ ఇయర్‌కి నేను పత్రి సార్‌ని కలిసాను. 2010లో. 10లో మా ఊరికి ఫస్ట్ టైమ్ వచ్చారనమాట. ఓకే. అప్పటికి 2 టైమ్స్ నేను జగన్నాథ గట్టుకి ఎళ్ళినప్పుడు సార్‌ని మా ఇంటికి ఇన్వైట్ చేశాను. సార్‌ని అప్పుడు అంటే నా స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ టైమ్ నేను ధ్యానంలోకొచ్చిన 1 ½ ఇయర్‌కి సార్‌ని కలిసాననమాట. అది కూడా శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో కలిసా. శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో
కలిసినప్పుడు అందరూ అప్పటికే నాకు బ్రెయిన్ ఫీడ్ చేసేసారు. సార్ నెగెటివ్ థాట్స్ వచ్చినా సరిగ్గా మాట్లాడకపోతే సార్ కొడతారు. నేను దగ్గరికెళ్ళకుండా అమ్మో! అప్పటికి నేను ఇంకా టీనేజర్ 20, 21 ఇయర్స్ ఎంతో ఉన్నాయి. అమ్మో! తిడతారేమో నాకు కూడా అన్ని క్రేజీ థాట్స్ వస్తున్నాయి అని చెప్పి సార్ దగ్గరికెళ్ళట్లేదు. నేనెక్కడో దూరంగా నిల్చున్నా అనమాట. ఫస్ట్ డే నేను సార్‌ని కలిసిన నెక్స్ట్ డే అనమాట. ఎంతో పెద్ద గ్రూపుంది. నేనెక్కడో నిల్చున్నా. సారొచ్చి అప్పుడే కూర్చున్నారు. కూర్చొనేసి ఎక్కడో దూరంగా చూస్తే కరెక్ట్ నన్నే చూసి నన్ను పిలిచారనమాట. ఎవరిని పిలుస్తున్నారు? ఏంటి నన్ను పిలుస్తున్నారనేసి ఇంక అట్లే భయంతో వెళ్ళా. వెళ్తే ఇంక సార్ అప్పుడే ఎక్కడికో కిచెన్‌లోకో ఎక్కడికో వెళ్తున్నారు. ఇలా నా మీద భుజం మీద చెయ్యేసి తనతో పాటు ఇలా తీసుకెళ్లారనమాట. కిచెన్ దగ్గర సంథింగ్. తీసుకెళ్తూ ఉంటే ఆహ్, ఇంకా ఏం సంగతి అంటే, "సార్ మీరే చెప్పాలి" అంటే, "నీకు చెప్పేదేం లేదు. యూఆర్ ఆల్రెడీ ఎ మాస్టర్" అని జెప్పారు. అంటే మా ఫస్ట్ కన్వర్జేషన్ ఇదే అనమాట. ఫస్ట్ టైమ్ నేను సార్‌ని కలిసినప్పుడు. ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ జగన్నాథ గట్టుకొచ్చారనమాట. జగన్నాథ గట్టులో 5 అవర్స్ ఏదో ధ్యానం జరుగుతుంటే నేనప్పుడే ఎళ్ళా. ఎళ్ళినప్పుడు ఎందుకో సార్‌ని మా ఇంటికి ఇన్వైట్ చేయాలనిపిచ్చింది. ఇన్వైట్ చేశా అనమాట. అయితే సారు 2 టైమ్స్ మా ఊరి మీద ఎళ్లారు. బేతంచెర్ల మాది. అప్పట్లో బేతంచెర్లలో ఉండేవాళ్ళం అమ్మ వాళ్ళు. చిన్నప్పటి నుంచి నేను చదివిందక్కడే. అయితే ఆహ్, 2 టైమ్స్ ఎళ్లారు కానీ జస్ట్ ఆల్ట్ అనమాట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండి దిగేసి అనంతపూర్ ఎక్కడో వెళ్తున్నారు. అలా దిగారు. మా ఇంటికొస్తారు కదా! అని మా అమ్మ వాళ్ళకప్పుడు అమ్మ సారొస్తారేమో ఈరోజు నేను భోజనానికి పిలుస్తాను. ఇంటికి రమ్మని చెప్పాను. అంటే వాళ్ళు చేసేవాళ్ళు సారేమో ఆల్ట్ కదా! వెంటనే ఎళ్ళిపోయేవారు. మా అమ్మ అరిచేది. "నువ్వు ఎవరికో చెప్తావు. ఎవరొస్తారు గురువులు పిలవగానే" అని చెప్పేసి. థర్డ్ టైమ్ ఎలా అంటే పెద్ద ప్రోగ్రామ్ కోసమే మా ఊరికొచ్చారు. అప్పుడు గూడా నేను ఇంకా భోంచేయకుండా సార్ అప్పుడే భోంచేసారు. నేను భోంచేయకుండా సారొస్తారేమో అని వెయిట్ చేస్తే వాళ్ళన్నారు, "ఇది పెద్ద ప్రోగ్రామ్ కదమ్మా! ఇక్కడే భోంచేస్తారు" అనేసి. ఇంగ సరే ఈవినింగ్ అయినా మా ఇంటికొస్తారేమో అని సార్‌కి అట్లనే భోంచేయకుండా సార్ చేయకుండా దగ్గర సార్ అలానే అలానే కూర్చొనున్నా అనమాట. ఎలా అంటే ఇంకా అంతసేపు వెయిట్ చేశాను గదా! 2 టైమ్స్ మిస్ అయింది. థర్డ్ టైమ్ ఏంటంటే ఇంకా భోంచేయకుండా ఈసారన్నా వస్తారేమో అంటే ఆ చంద్ర అన్న వాళ్ళు అక్కడంతా ఆర్గనైజ్ చేసారు. వాళ్ళంతా చెప్పారు. "రారమ్మా ఇప్పుడసలు చాలా కష్టం. పెద్ద ప్రోగ్రామ్ కదా! 2000 మందితో. డైరెక్ట్ వెళ్ళిపోతాం మేము. ఈరోజు అసలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు" అన్నారు. కొంచెం ఫీల్ అయ్యాను. అప్‌సెట్ అయ్యాను. అప్‌సెట్ అయిపోయేసి ఇంక జస్ట్ సార్ ఎదురుగా కూర్చునేసి ఫీల్ అవుతున్నా అనమాట. అంటే మనసులోనే అనమాట. నేను భోజనం చేయకుండా మీకోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళేమో ఎవ్వరు కూడా మీరు రానంటున్నారు ఇంటికి. అంతేలెండి అని ఒక కోపమొచ్చేసింది. అప్పుడు సార్‌ని కలిసింది సెకండ్ టైమ్, థర్డ్ టైమే అనమాట. వచ్చి మనసులో ఇలా అనుకుంటున్నాను. వెంటనే ఇక్కడికి రా ఇట్లా ఇట్రా బెడ్ మీద సారున్నారు. నేను కింద కూర్చొనున్నా. వేరే వాళ్ళ సార్‌కి జస్ట్ కాళ్ళు నొక్కుతూ ఉన్నారు. "ఇటు రా" అన్నారు. ఏంటి అంటే, "చంద్ర దగ్గరికెళ్ళేసి హాట్ వాటర్ పెట్టమని చెప్పు. స్నానం చేసేసి మీ ఇంటికెళ్దాము" అన్నారు. నాకు చెప్పలేని ఆనందం అన్నమాట. అంటే నా లోపల నేను బయటికి కూడా ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. చూడండి లోపల ఎంత ప్యూర్‌గా మనము ఇంటెన్షన్ పెట్టుకుంటే ఆయన ఆ ప్యూరిటీకి రెస్పాండ్ అవుతారని ఇక్కడ చెప్పాలనుకున్నా అన్నమాట. సో, అలా సారు ఆహ్, ఆహ్, ఎళ్తున్నప్పుడు అక్కడ స్కూల్‌లో ప్రోగ్రామ్ అన్నమాట. ఫస్ట్ టైమ్ మా ఊరికొచ్చారు. నేను అప్పుడే వచ్చింది. కానీ ఎన్ని సార్లు వచ్చారో తెలియదు సార్ అంతకుముందు. నేను ధ్యానంలోకొచ్చేప్పుడే 1 ½ ఇయర్ అయింది గదా! సో, అప్పుడు బాజా, భజంత్రీలతో ఇట్లా వేద పండితులతో అట్లా అరేంజ్ చేశారనమాట వాళ్ళు స్కూల్ వరకు. ఆ దారిలోనే మా ఇండ్లు వస్తదనమాట. సో, మా ఇంటికొచ్చేసి సారు అదే ఆ బాజా, భజంత్రి అట్లా వచ్చారు మా ఇంటికి. అసలు నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ మా ఇంటికొచ్చారు. సో, అక్కడ అమ్మ ఇట్లా బజ్జీలు అవన్నీ చేశారు, తిన్నారు. సో, అలా సో, అలా ఎన్‌లైటెన్ మాస్టర్స్ ఏంటి అంటే ఎంత ప్యూర్‌గా వాళ్ళెప్పుడు చూసినా వన్నెస్‌లో ఉంటారు కదా! అందుకే అంతా కూడా కంపాషన్‌గా ఫీల్ అవుతారనమాట. మనం ప్యూర్‌గా ఉండాలి అందుకే. సో, వాళ్ళ దగ్గర. సో, ఎన్నో పరీక్షలు పెట్టారు సారు. ముఖ్యంగా భయం మీద చాలా పెట్టారు. ఎంత పరీక్షలంటే అసలు మనం అది ఇంప్లిమెంట్ చేస్తామో లేదో అనిపిస్తది. అలా ఎన్నో టెస్ట్‌లు పెట్టారు నాకు. మాక్సిమం పాస్ అయ్యాను. కొన్నిట్లో మాత్రం ఫెయిల్ అయ్యాను. ఇంక నా వల్ల కాలేదు అప్పట్లో. సో, అలా ఎక్కువ ఫియర్ మీద పెట్టారనమాట. ఫియర్ ప్యాటర్న్స్‌ని చాలా బ్రేక్ చేశారు. ఓకేనా. సో, అ అలాగే ఒకసారి ఇక్కడ యూకేలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఒకసారి సడెన్‌గా కాల్ చేసి 1 మంత్ నువ్వు జస్ట్ జ్యూస్ తాగి ఉండు అని చెప్పారనమాట. 1 మంత్ నా లైఫ్‌లో షిరిడి సాయిబాబా కోసం ఒకరోజు ఉన్నది అప్పట్లో చదివేటప్పుడు. ఆ తర్వాత నేను ఫాస్టింగే లేననమాట. 1 మంత్ జ్యూసెస్ ఇట్లా ఆలోచిస్తూ ఉన్నా. సరే కరెక్ట్ 1 వీక్ చేశా అనమాట. 1 వీక్ చేయగానే మళ్ళీ సార్ నుంచి కాలొచ్చింది. అప్పటికి ఎర్లీ మార్నింగ్ సార్ కాల్ చేశారు. నేను సైలెంట్ మోడ్‌లో పెట్టాను. 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి కేశవరావు సార్ దగ్గర నుంచి. ఏంటి సార్ కాల్ చేశారంటే, "పత్రి సార్ నీతో మాట్లాడాలి." అప్పటికి ఇంక వాళ్ళ సార్ అప్పుడు ఎయిర్‌పోర్ట్‌కెళ్లారు. అంటే సాయి కుమార్ రెడ్డి సార్‌కి కాల్ చేసి,
ముంబైకెళ్ళిన తర్వాత చెయ్యి. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాము అని చెప్పారు. కరెక్ట్ ల్యాండ్ అయ్యారంటే ఫస్ట్ కాల్ చేశారు సాయి కుమార్ రెడ్డి సార్. "ఇదిగో బంగారు సార్ నీతో మాట్లాడాలి" అంటుంది. చూస్తే సార్ ఇంగ డైట్ ఆపేసేయి అది జ్యూస్ తీసుకోవడం ఆపేసేయి ఫాస్టింగ్ అంది. సార్ మీరు 1 మంత్ చెప్పారు కదా! అంటే లేదు లేదు కరెక్ట్ నువ్వు పర్ఫెక్ట్‌గా చేసావు. 1 వీక్ అంటే ఇంక స్టాప్ చేసేయి అని. అలా సార్ ఎన్నెన్నో ఒక్కోసారి మనకు పాసిబుల్ కాదనుకుంటాం. కానీ గురువు ఏదో చెప్తే అది చేయడం స్టార్ట్ చేసేదాన్ననమాట. మైండ్ పెట్టేదాన్ని గాదు. ఓసారి అన్నారనమాట, "ఈ అమ్మాయి బ్రెయిన్ పెట్టదయ్యా! ఈ అమ్మాయికి బ్రెయిన్ లేదు. బ్రెయిన్ పెట్టదు." అంటే స్ అంటే సార్ ఏదైనా చెప్తే మనం ఎన్నో ఇన్‌హిబిషన్స్ ఉన్నా ఒక్కోసారి నేను పెట్టననమాట. మైండ్ పెట్టను. ఇంకా వెళ్ళిపోతాను. మాక్సిమం 95% ఎళ్తాను. 5% ఇంక ఒక్కోసారి టూ మచ్ ఫ్యామిలీ సిట్యుయేషన్స్, కండీషన్స్ ఇంక టూ మచ్ రెసిస్టెన్స్ ఉంటే గానీ మాక్సిమం అట్లా అనమాట. సో, అలా సార్ యెస్. నుంచి నేను ఎన్నెన్నో నేర్చుకున్నాను. మెడిటేషన్ ఉంటుందేమో గదా! ఇప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్? మేడం మరి ఇంకొక మాస్టర్ కూడా ఉన్నారు. ఆ! ఇవా ఓకే. 2 అది మెంబర్స్ 6:30 అంటారు టు కదా! 7:30 అనేసరికి నాకు 1 యెస్. అవర్ యెస్. ఏమో యెస్. ఉంటుంది. ఓకే. థాంక్ యూ హ్మ్. సో మచ్ ఈ ఆపర్చునిటీ థాంక్ నాకిచ్చినందుకు. యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ ఫర్ యూర్ ఓపెన్ షేరింగ్. యాక్చువల్‌గా చాలా ఓపెన్‌గా చాలా చెప్పారు. సో, ఒక్కొక్కటిగా మీరేది గమనిస్తూ వచ్చారు ఆయనలో, ఏం నేర్చుకున్నారనేది చాలా క్లారిటీగా చెప్పారు. అంత క్లియర్ కట్‌గా మీకు ఉంది అది ఆ క్లారిటీ. సో, మాకు కూడా అంతే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. నిజంగా. సూపర్బ్! ఎక్సలెంట్‌గా ఉంది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యెస్. థాంక్ యూ అండి. సార్ థాంక్ యూ మాట్లాడతారా శ్రీలక్ష్మి వెంకట్ గారు. గారు? థాంక్ యూ వెంకట్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. యాహ్! యెస్ అండి. యెస్ అండి. చాలా రోజులైంది మీరు కనపడి. ఎక్కడ బయట కూడా కనపడట్లేదు. బిజీ ఉన్నట్టున్నారు. యాహ్! మొన్నటి వరకు ఇండియా వచ్చింది నేను. మళ్ళీ ఇప్పుడే యూకే వచ్చాను. యాహ్! అచ్చా! అచ్చా! ఓకే అండి. ఓకే. అదే అండి మనం ఫిల్మ్ వర్క్ అంతా అయిపోయిందండి. మనం ఆగస్ట్ 31న మనం ఇక్కడ సినిమాలాగా రిలీజ్ చేస్తున్నాం. ఒక 100 థియేటర్స్‌లో. వావ్! హ్మ్. సూపర్. సో, మొన్న జీకే గారితో కూడా మాట్లాడాను. యూకేలో కూడా ఒక థియేటర్ ప్లాన్ చేస్తున్నాం. వావ్! సో, యాహ్! సో, మరి బ్యాక్ టు యూకే కాబట్టి మీరు ఆ బాధ్యతను తీసుకోవాలి. సో, అందులో ష్యూర్. మీరు ఇదవ్వాలి. ష్యూర్ వెంకట్ గారు. వండర్‌ఫుల్. యెస్ అండి. కంగ్రాచ్యులేషన్స్. 100 థాంక్ యూ. థియేటర్స్‌లో అంటే వావ్! సూపర్. యెస్. హ్మ్. యెస్ అండి. సో, వర్క్ అంతా కూడా ఆల్‌మోస్ట్ అయిపోయింది. సో, యూఆర్ ఇన్ ఫైనల్ స్టేజ్ అన్నమాట. పోస్ట్ ప్రొడక్షన్ అంటారు. అందులో ఉన్నాము. సో, అది కూడా హుహు. జులైలో అయిపోతుంది మొత్తం. సో, ఆగస్ట్‌లో మనం రిలీజ్ చేసేసుకోవడమే. అది. వావ్! యెస్ అండి. సూపర్. థాంక్ యూ వచ్చినందుకు ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌లోకి. థ్యాంక్ యూ. అసలు ఆపర్చునిటీ నాకిది. సార్‌తో ఎన్ని సార్లు మనము అవి తలుచుకుంటుంటే ఫస్ట్ మనమే నేర్చుకుంటాం. అది మనకెంతో ఇన్‌స్పిరేషన్ కదా! అలా. యాహ్! యెస్. వండర్‌ఫుల్. సో, డాక్యుమెంటరీ 'పత్తి సార్' మీద డాక్యుమెంటరీ అని అన్నప్పుడు మీ మీకేమనిపిస్తుంది? డాక్యుమెంటరీ అవసరం అని అనిపిస్తుందా? లేకపోతే ఈ డాక్యుమెంటరీ ఎలా హెల్ప్ అవుతది ఫ్యూచర్ జనరేషన్‌కి అని అనిపిస్తుంది డాక్యుమెంటరీ మీకు? అదే ఇప్పుడు అందరివి ఇలాంటివి ఏమేమి నేర్చుకున్నారో, ఇలాంటిది ఖచ్చితంగా ఒక్కొక్కరి నుంచి సార్ నుంచి ఎందుకంటే ఆయన మల్టీ డైమెన్షనల్ గదా! ఒక్కరు ఒక్కొక్కరికి చూపిచ్చారు. కొంచెంమందైతే అసలు మనం సహజంగా అందరూ చూడనివి కూడా సార్ ఏంటంటే కొంచెంమంది చెప్పారు. మారం శివప్రసాద్ సార్ ఎక్కడో యూఎస్ దాంట్లో చెప్పడం విన్నా. షిరిడి సాయిబాబా లాగా సార్ కూడా ఇట్లా పేగులు తీసి కడిగేవాళ్ళంట కదా! షిరిడి సాయిబాబా. అలా ఒక వ్యక్తి చూసారు. అలా మనం ఎప్పుడూ వినలేదు. కానీ సార్ ఇది గూడా అంటే మారం శివప్రసాద్ సార్ చెప్పారంటే అది ఎంతో సీనియర్ మోస్ట్ మాస్టర్ కదా! సో, ఎన్నెన్నో ఉన్నాయి. ఇట్లా అందరివి మనము చేస్తూ ఉంటేనే ఎంతో మందికి తెలుస్తుంది. ఆయన యొక్క అంటే సాకారంగా ఉన్నప్పుడు కొంచెం మందికే తెలుసు. ఇప్పుడు నిరాకారంగా ఇప్పుడు షిరిడి సాయిబాబా షిరిడి వరకే తెలుసు ఉన్నప్పుడు. ఆయనతో వరకే మహల్సాపతి వాళ్ళే. ఆయన అవును. ఎప్పుడైతే నిరాకారం అయిపోయారో ఎంత మందికి ఆయన మిరాకిల్స్ ద్వారా తెలుసో ఇలా సార్ ఎన్నో మిరాకిల్స్ ఎంతో మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. సో, అలా సత్య ఖచ్చితంగా అవసరమండి. యాహ్! యెస్ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సూపర్బ్! థాంక్ యూ. యాహ్! థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్ యూ సో మచ్ మీకు. యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ద కంప్లీట్ మ్యాన్‌లో ఏమైతే గుణగణాలనేవి మనం లెక్కిస్తుంటాం ప్రతి ఒక్క వ్యక్తిలో. సో, అవి ఎలా ఉంటాయి? వాటి నుంచి మనం ఏం నేర్చుకోగలం? అదే ఇప్పుడు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు మేడం గారు. సో, ఎంతో చక్కగా వివరించారు. వారు గ్రహించిన విషయాల్ని, మరి వారి జీవితంలో ఏం పాటించారు? మరి వారిలో ఉండే లోపాలు కూడా మరి వారు కూడా సరిదిద్దుకున్నారు. ఎలా అనేది కూడా తెలిసింది మనకు కదా! ఎక్సలెంట్. యెస్. మరి ఇవాళ మరొక మాస్టర్ మనకు సిద్ధంగా ఉన్నారండి. వారి నుండి కూడా ఈ జ్ఞానాన్ని మనమంతా కూడా అందుకుందాం.
సో, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సో, హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు గుప్తా గారు. యెస్ సార్. వెల్కమ్ సార్. ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఇందుమతి మేడం. థాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంత అద్భుతమైన షోకి, ద కంప్లీట్ మ్యాన్ అనే షోకి పత్రి సార్ గురించి చెప్పాలంటే ఆయన విశ్వగురువు. విశ్వగురువును గురించి చెప్పేదానికి ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ మీరు నాకు కూడా అటువంటి విశ్వగురువుని చెప్పే అవకాశం ఇచ్చి నన్ను మీ షోకు ఇన్వైట్ చేసినందుకు మీకు, అలాగే వెంకట్ సార్కు వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మనకు పత్రి సార్ని గురించి చెప్పాలన్నట్లయితే నాకు ఓన్లీ నేను 2019లో మాత్రమే ధ్యానంలోకి వచ్చాను మాస్టర్స్. ఎందుకంటే 2019లో నారాయణపేటలో ఉన్నప్పుడు నాకు ధ్యాన పరిచయం అయింది. అప్పుడే ఈ ధ్యానానికి సంబంధించినటువంటి అక్కడ కూడా ధ్యానం చేసేటటువంటి మాస్టర్స్ అప్పుడే స్టార్ట్ అయ్యారు. నా అదృష్టం ఏంటిదంటే నేను నారాయణపేటలో ఎప్పుడైతే సెప్టెంబర్లో ధ్యానం స్టార్ట్ చేసినామో అక్టోబర్లోనే సార్ నారాయణపేటకు రావడం జరిగిందనమాట. అక్టోబర్లోనే రావడం కాదు, సార్ను ఆ రోజు కలవడం కూడా జరిగిందనమాట. అంతటువంటి అద్భుతమైన అదృష్టం నాకు కలిగిందనమాట. అంటే సార్ తోటి పరిచయము అనే దానికంటే ఆ సార్ను ఆ రోజు చూడడం జరిగింది, సార్ షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది, అదే అనమాట. ఎంత ర్యాలీ అంటే ప్రతి ఒక్క సారు ఎంత దూరం నుంచి అంటే ఆ రోజు దాదాపు 2 కిలోమీటర్స్ పైన నడిచి రావడం జరిగింది మాస్టర్స్ అందరితోటి కలిపి ఆ రోజు. అలాగే నాకు 2021 నేను 2021లో డాక్టర్ న్యూటన్ సార్ సోల్ కోచ్కి పోయినట్లయితే సార్ కూడా అక్కడికి రావడం జరిగిందనమాట. ఆ రోజు కూడా సార్ తోటి నేను జరిగింది. ఇలా అంటే కలిసింది 5-6 సార్లు అయినా కానీ. అలాగే 2021 ధ్యాన మహాచక్రంలో నేను డొనేషన్స్ కౌంటర్స్లో కూర్చోవడం జరిగింది. ఒక 1 వీక్ సర్వీస్ కోసమని రోజు సార్ అక్కడికి వచ్చి మాకు పలకరించేవాడు అనమాట. ఎలా ఉన్నారు ఏంటి అని అందరినీ పేరు పేరున. సారు ఏంటిదంటే ప్రతి ఒక్క కౌంటర్కు వెళ్తారనమాట. ఎన్ని పెట్టారో అన్ని కౌంటర్స్కు వెళ్ళి సార్ పలకరించడం అనేది ఆనవాయితీ. అలాగా సార్ తోటి నాకు సారు ఒకరోజు బాడీ వెకేట్ చేసే ముందు కూడా సార్ను దర్శించుకునేటటువంటి భాగ్యము నాకు సార్ ప్రసాదించినందుకు సార్కు వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏదైనా సరే అంటే ఇంకా ఆయన విషయాల గురించి చెప్పాలనుకున్నట్లయితే మేము అంటే అదే ఎవరైతే ఈ సారు ఏ ఆశయాల కోసం పనిచేస్తున్నారో అదే ఆశయాల కోసం చాలామంది మాస్టర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. దాంట్లో బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ కూడా ఒకటి అనమాట. అదే ఆశయాల కోసం పనిచేస్తుంది బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ కూడా. మీకు అందరికీ తెలుసు బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ సరోజ గుల్లపల్లి మేడం ఆస్ట్రేలియా వర్క్ చేస్తూ ఉంటారు. ఈ సారు ఎంత గొప్ప గొప్ప విషయాలను అయితే ఎంత పామర్లకు పండితులకు అర్థమయ్యేటట్లు ఎంత చక్కగా చిన్న చిన్న విషయాలైనా కానీ చెప్తూ ఉంటారనమాట. అంటే సార్ చెప్పేటటువంటిది ఆయన జ్ఞానానికి గని. దాంట్లో ఎవరికి ఎటువంటి ఆక్షేపణ లేదు, ఎవరైనా చెప్తారు సారు. అంటే ఆయనే స్వయంగా చెప్పారు, కొన్ని లక్షల బుక్స్ నేను చదివాను అని చెప్పారు. అంటే అంత జ్ఞానాన్ని అంత గనిని ఆయన ఆల్రెడీ ఆయనలో నిక్షిప్తం చేసుకొని ఉన్నాడు. అంటే మనం ఆయనను ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో మనము ఆవిష్కరించబడతాడనమాట. అంటే మనిషికి కూడా సార్ చెప్తూ ఉంటాడు కదా, మనం చూసేటటువంటి మన చూపుని బట్టే ఎదుటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అలాగా పత్రి సార్ అనమాట. మనం ఏ కోణంలో చూస్తే పత్రి సార్ మనకు ఆ కోణంలో కనిపిస్తూ ఉంటారు మాస్టర్స్. ఎందుకన్నట్లయితే ఆయన చెప్పేటటువంటి పెద్ద పెద్ద విషయాలే చెప్తాడు సారు. ఈవెన్ మనకు చూసినట్లయితే భగవద్గీత కానీ ఇట్లాంటివన్నీ కూడా చిన్న విషయమే, దాన్ని చాలా చిన్నగా ఎవరికి కూడా అంటే సారు ఎప్పుడు కూడా చేసేది ఏంటిదంటే ఎంత చిన్న వాళ్ళకైనా ఎంత మాస్టర్స్కైనా ఇది ఈజీగా వెళ్ళిపోవాలి ధ్యానం అన్నది సారు ఆశయం అనమాట. ఆ ఆశయంతో సారు వర్క్ చేయడం జరిగిందనమాట. అంతే కాకుండా సారు ఎక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నాకు కలిసిన సందర్భాల్లో నేను చూసిన సందర్భాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి సేమ్ గౌరవం ఇవ్వడం జరుగుతుంది అనమాట.
ఒక చిన్న వ్యక్తిని వాళ్ళకేదో ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఇట్లా హక్ చేసుకొని పెద్దవాళ్ళని అలా హక్ చేసుకొని చిన్నవాళ్ళని అలా తిరస్కరించడం అలా ఉండదు మాస్టర్స్. ప్రతి వ్యక్తి, చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా ఒకే గౌరవం అన్నమాట ఇవ్వడం అన్నది. అలాగా సార్ను చూసి మనం నేర్చుకోవాలి. అంటే జీవితంలో ఎదగడమే కాదు, ఎదిగిన అణిగిమణిగి ఉండాలి అన్నది. అది ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. మనం గురువుల నుంచి వాళ్ళు చేశారు, చూపించారు, వాళ్ళు ఏంటి అనేది నిరూపించుకున్నారు. కానీ మనం ఆ బాటలో నడిచేటప్పుడు మనం ఏంటిదో మనం నిరూపించుకోవాలనుకున్నట్లయితే ఆ బాటలో వాళ్ళు చేసిన దాన్ని మనము అదే విధంగా మనము వాళ్ళ ఆచరణలో వాళ్ళ దీంట్లో ఫాలో అవుతున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. తెలుసుకోవడం ఒకటే కాదు, ఆచరణలో మనం చూపించాలి. అప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది మాస్టర్స్. అంతేకాకుండా ఆయన ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటాడు, నేను గురువును కాదు, మీ శ్వాసే మీ గురువు అని. ఇవాళ రేపు చూసినట్లయితే మనం చాలామంది మేము గురువులము, మాకు అది ఇదే అని అలా చెప్తా ఉంటారు. కానీ సార్ ఎప్పుడు కూడా నేను గురువును కాదు, మీ శ్వాసను పట్టుకోండి చాలు, అదే మిమ్మల్ని రక్షిస్తుంది, అదే మిమ్మల్ని కాపాడుతుంది, అదే మీకు ఇంపార్టెంట్ అని ఏదో చెప్పడం జరిగింది తప్ప నేను గురువును, అన్నిటికీ నన్నే ఇది అనేది ఎప్పుడు ఇంపార్టెన్స్ ఆయన ఇవ్వడం అనేది నాకు తెలిసి ఒప్పుకోరు మాస్టర్స్. అలాగే ఏదైనా సరే మనం ఎప్పుడు కూడా ఏది చెప్తే, ఏది మీకు తెలిస్తే అది చెప్పండి అనేది చెప్పడం అన్నది చాలా చాలా గొప్ప విషయం మాస్టర్స్. ఎందుకన్నట్లయితే చాలామంది గురువులు ఎప్పుడు వాళ్ళే చెప్తుంటారు తప్ప వేరే వాళ్ళని చెప్పరు అనమాట. అంటే వాళ్ళకి అది అంటే వాళ్ళు తప్పేం కాదది. కాకపోతే వాళ్ళు కూడా గురువులుగా వాళ్ళు చెప్పిన మాట తెలుసుకోవాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనేది పత్రి సార్. అంతేకాకుండా ఇది ఎందుకు జరిగిందన్నట్లయితే నాకు తెలిసినంత వరకు ఏది తెలిస్తే అది చెప్పినట్లయితే 10 మందికి ఇంకా ధ్యానం నేర్చుకుంటారు. చిన్న చిన్న వాళ్ళైనా కానీ ధ్యానంలోకి వస్తారు. అది ఇన్కల్కేట్ అవుతుంది. అందరిలో కూడా వెళ్తుంది ధ్యానం అన్నది ఆ విధంగా ధ్యానం గురించి చెప్పడము, ప్రతి లక్షల మంది ఈ ధ్యాన ప్రచారం చేయడము. ఈరోజు ఒక్క వ్యక్తి ఇంత ప్రభంజనం సృష్టించాడంటే దానికి కారణము మామూలు విషయం కాదు మాస్టర్స్. అంటే ప్రతిసారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే చేయడమే కాదు, ఒక వ్యక్తి ఏదైనా సాధించగలడు, ఎంతైనా చేయగలడు. అప్పుడెప్పుడో పూర్వంలో శ్రీకృష్ణుడు చేశారు, రాముడు చేశారు అనేది కాదు. ఇప్పుడు మన కళ్ళ ముందు మనం చూసిన వ్యక్తి ఇంత ప్రపంచాన్ని సృష్టించాడు. దాదాపు ప్రపంచమంతా ఈ ధ్యానం గురించి పరిచయం చేశాడు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి మాస్టర్స్, 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు దాన్ని పరిచయం చేయడము, ఆ తర్వాత ఎంతో గ్యాప్ రావడం జరిగింది మనకు చూసినట్లయితే. నెక్స్ట్ 40 ఇయర్స్కి ముందే అంటే దాదాపు 1970స్లోనే సారు మరలా ఇది మానవాళికి ఇంత బాగా ఉపయోగపడుతుంది, ఇంత ఉపయోగం ఉంది దీనివల్ల, ఇది ఎవరైనా చేయగలరు, చిన్నారు దాదాపు 5 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు జీవించి ఉన్నంత వరకు ఎవరైనా చేయగలరు అనేది చేసి చూపించి నిరూపించాడు మాస్టర్స్. అలాగా అంటే అంత గ్యాప్ ఉండేదాన్ని కూడా, అంత గ్యాప్లో కూడా సారు దాన్ని అంటే విషయ జ్ఞానం మూలంగా దాన్ని పట్టుకోగలిగారు మాస్టర్స్. జ్ఞానం అన్నది ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడ మనకు తెలుస్తుంది. పత్రి సార్ జ్ఞానం ఏంటిది, ఎన్ని ఆయన శోధనలు చేశాడు, ఎంత చేస్తే ఆ విధంగా అది మానవాళికి అందివ్వగలిగారు అన్నది మనం చూసి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మాస్టర్. అంతేకాకుండా ఒక వ్యక్తికి పట్టుదల, ఓర్పు, సహనము ఇవన్నీ కూడా చాలా ముఖ్యం మాస్టర్స్. అప్పుడే మనం జీవితంలో అనుకున్నది షైన్ అవుతాం, అనుకున్నది సాధిస్తాం, ఆ అచీవ్మెంట్స్ ఏదైతే అనుకుంటామో అది చేయగలుగుతాం మాస్టర్స్. అలాగే పత్రి సార్ అనమాట, ఎక్కడ చూసినా కానీ ఆయన అచీవ్మెంట్స్ చూసినట్లయితే దాదాపు ఈరోజు ప్రపంచమంతా అన్ని దేశాల్లో పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది, అద్భుతమైన ఛానల్స్ ఎన్నో వచ్చినాయి. అలాగే పిరమిడ్స్ మన 2 స్టేట్లలోనే కలిపితే దాదాపు 2000 పైగా పిరమిడ్స్ ఉన్నాయని ఈ మధ్య చెప్పడం జరిగింది. కాబట్టి చూడండి, ఒక వ్యక్తి అంటే పట్టుదలతోటి, ప్రభంజనంతో ఎలా సాధించగలడు, ఇంత చేయగలడా అని మనమంతా ఊహించలేని లెవెల్లో జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి బాడీ వికెట్ చేసినంత మాత్రాన అది ఆగలేదు మాస్టర్స్. ఎక్కడైనా జనరల్గా చూస్తూ ఉంటాం మనం, అది ఆ వ్యక్తితోటే ఇంకా ఆ సంస్థలు
అలాగా కొంచెం నిర్వీర్యం కావడం అలా అవుతాయి. కానీ ఇక్కడ మన పిరమిడ్ స్పిరిచువల్ మూవ్‌మెంట్ అన్నది అంతకంతకు రెట్టింపు అయింది. ఇంకా ఎంతో అద్భుతంగా సాగుతూ ఉంది. అందరూ మాస్టర్స్ ఎంతోమంది ఇంకా అద్భుతంగా సేవ చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. ఎంతో లక్షల మంది సారు బాటను నమ్మినారు. కోట్ల మంది ప్రజలు ఫాలో అవుతా ఉన్నారు. అంతేకాకుండా సారు లక్ష్యం ఒకటి ఏంటిది? అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా జీవించాలన్నది. అలాగే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్, ఎంతోమంది మాస్టర్స్ సార్ తోటి కలిసి పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఆ కోవకు చెంది ఆ కోవలోనే వర్క్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఎంతోమంది మాస్టర్స్ నిన్న వచ్చినటువంటి సార్ కానీ, ఈరోజు లక్ష్మీ మేడం కానీ చాలామంది అలాగ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే వంశీ సార్ కానీ, అలాగే బియాండ్ యువర్ మైండ్ ఫౌండర్ సరోజ గుల్లపల్లి మేడం కానీ, వీళ్ళంతా కూడా ఎంతోమంది మాస్టర్స్ ఆ సర్వీస్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అంటే అందరికీ సార్ తోటి అంత ఇది లేకపోవచ్చు. అంటే మాకందరికీ అంత ఆ సార్ తోటి ఎక్కువగా కలిసి పనిచేసేటటువంటి భాగ్యం లేదనమాట. ఎందుకన్నట్లయితే మేమెప్పుడో పిరమిడ్‌లో ధ్యానంలోకి రావాల్సింది. కానీ సార్ చెప్తా ఉంటాడు కదా! ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే వస్తారు, అంతవరకు రారని. మా టైంలో కూడా అలాగే జరిగింది మాస్టర్స్. మేము ఇక్కడ ఉండేటప్పుడే హైదరాబాద్‌లో ధ్యానంలోకి రావాల్సి ఉండేది. మా ఇంటి దగ్గరే పిరమిడ్ ఒక 1 కిలోమీటర్‌లోనే ఉండేది. కానీ మేము రాలేకపోయినాము. అంటే మాకప్పుడు తెలియదు. దాని అవసరం గానీ, దాని ఇంపార్టెన్స్ కానీ అది. అప్పుడు రాలేకపోయినాం. కానీ 2019లో ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో, అప్పుడు 2020లో కోవిడ్ స్టార్ట్ కావడము, నారాయణపేటలో పిరమిడ్ స్టార్ట్ కావడము, అప్పుడు మేము సరితా మేడం వాళ్ళు మాకు ధ్యానం గురించి నేర్పించడము, అలాగ ధ్యానంలోకి రావడం జరిగింది. అదే టైంలో సారు ఈ సరోజ గుల్లపల్లి మేడం గారి బియాండ్ యువర్ మైండ్ ప్లాట్‌ఫార్మ్ సారే ఇనాగ్రేట్ చేయడం జరిగింది 2020లో. అదే ప్లాట్‌ఫార్మ్ మీద సరోజ మేడం అంటే నేనప్పుడు ఒక పీరియడ్‌లో అనుకోకుండా కొద్దిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను కోవిడ్‌లో కొన్ని పరిస్థితుల మూలంగా. అప్పుడు సరోజ మేడం తోటి నాకు మేడం ఒకసారి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ మాట్లాడడం వల్ల నేను చాలా అంటే ప్రభావితుడినయ్యాను. అందువలన ఆ ప్లాట్‌ఫార్మ్‌లో అలాగా జాయిన్ కావడం జరిగింది నేను. ఎందుకంటే ఎవరు ఏ పనైనా చేయొచ్చు. అది మానవాళికి ఉపయోగపడాలి. ఆ మానవాళికి ఉపయోగపడే ప్లాట్‌ఫార్మ్‌లో ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ ఎలా వర్క్ చేస్తుందో బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ కూడా అదే విధంగా వర్క్ చేస్తుంది మాస్టర్స్. అలాగే బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్‌ది కూడా 4 ముఖ్యమైన ఫౌండర్స్ పిల్లర్స్ అంటారు కదా! దాంతోటి వర్క్ చేస్తుంది మాస్టర్స్. ఎరుక, సమర్పణ, కృతజ్ఞత, క్షమాపణ. మన సార్ కూడా ఈ 4టికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతేకాకుండా ఈ 4 ఉన్నట్లయితే ఎరుక ప్రతిసారి మనకు సార్ చెప్తూనే ఉంటాడు. ఎరుక లేనిది మనము జీవించలేం. ధ్యానం చేసేది కూడా మన ఎరుకను పెంచుకునే దానికే. మెయిన్ ధ్యాన ప్రచారం చేయడం కూడా మన ఎరుకను పెంచుకునే దానికే. ఎరుకలో మనం ఉండదానికని, మన మనస్సును ఖాళీ చేసుకునే దానికనే మనం ధ్యానం చేస్తూ ఉంటాం మాస్టర్స్. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ ఎరుక ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. లేకపోతే కాదు. అలాగే ప్రతిదీ సార్ చెప్తూనే ఉంటారు. సమర్పణ భావంలో ఉండండి అని. అంటే మనదేం లేదు, చేస్తున్నది నేనే, నాకొక్కడికే, నేనే అనుకుంటే ఏముండదు మాస్టర్స్. నేను కాదు చేసేది. నేనొక్కడిని కాదు. గ్రూప్ కాన్షియస్, సమర్పణ భావం. అంటే ఏదైనా జరగని, నేను చేస్తున్నాను అంతే. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లు నువ్వు కర్మని చెయ్యి, కర్మ ఫలితాన్ని ఎక్స్‌పెక్ట్ చేయకు అని గీతలో చెప్పడం జరిగింది కదా! అదేవిధంగా మనము సమర్పణ భావంలో వర్క్ చేయాలి. అంతే. ఆ వర్క్ యొక్క ఎక్స్‌పెక్టేషన్ ఏమీ ఉండకూడదని మనకు సారు చెప్పడం జరిగింది. అలాగే బీవైఎం కూడా అదే ప్రిన్సిపల్స్ మీద ఉంది మాస్టర్స్. అలాగే కృతజ్ఞత. కృతజ్ఞత అంటే మనకందరికీ తెలిసింది మాస్టర్స్. మనం కృతజ్ఞతను గురించి జీవితంలో మర్చిపోయాం అసలు. అంటే మనము ఎప్పుడు అదొకటి ఉందా అని అనుకుంటాం. ఏదో కృతజ్ఞత భావాన్ని ఎప్పుడు మనం ఫీల్ కామ్ మాస్టర్స్ అసలు. అంటే దానికి ఉండే పవర్ ఏంటిదంటే ఈ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను అనుభవిస్తున్నాను మాస్టర్స్. ఎలాగ కృతజ్ఞత చెప్తే మన లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఎలా మనం ఆనందంగా ప్రతి దానికి జీవించొచ్చు? ఎలా ఉండొచ్చు? అనే దానికి నేను ఎగ్జాంపుల్ మాస్టర్స్. ఎందుకన్నట్లయితే
అంతకుముందు ఎన్నో 30 ఇయర్స్ నాకు చాలా రోగాలు అవన్నీ ఉండేటివి. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి రావడము, ఈ ప్లాట్‌ఫామ్ మీద వర్క్ చేయడము, ఈ కృతజ్ఞతా భావము ఇవన్నీ ఎప్పుడైతే అలవాటు చేస్తున్నామో అప్పుడు అసలు నో ప్రాబ్లమ్స్ మాస్టర్స్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనకు పత్రి సార్ నేర్పించిందే అది. జీవితం అన్నాక ప్రాబ్లమ్స్ లేనోడు ఎవరు? ఎవరికైనా ఉన్నారా? ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ వాటినన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ, వాటికి అంగీకారం తెలుపుతూ ముందుకు పోతూ ఉండాలి మాస్టర్స్ లైఫ్ అన్నది. అలాగే క్షమాపణ. మనము ఒక స్టేజ్‌లో క్షమాపణ చెప్పాలంటే చాలా చాలా కష్టం మాస్టర్స్. ఎందుకనంటే ఈగో ఎప్పుడు మనకు అడ్డం వస్తూ ఉంటుంది. ఎవడైనా ఏమన్నా అనని, చిన్న మాట అనని మనకు చాలా కోపం వస్తది. అలాగే మనం వేరే వాళ్ళని అంటే మాత్రం మనకు దాని గురించి పట్టించుకోము. ఎవరైనా మనం క్షమాపణ చెప్పాలన్నట్లయితే మనము అస్సలు చెప్పేదానికి ససేమిరా అంటాం. ఎందుకంటే మనకు లోపల ఈగో అంత ఉంది. మనం ఎప్పుడు ఆ ఈగో మనం చెప్పనీయదు. క్షమాపణ ఎందుకు చెప్తావు? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని ఉంటుంది మాస్టర్స్. ఇలా మనకి ఈ 4 స్తంభాల మీద బియాండ్ యువర్ మైండ్ ప్లాట్‌ఫామ్ వర్క్ చేస్తుంది. సార్ చెప్పినటివి ఇవి చాలా వరకు మనకు కలిసి వర్క్ చేస్తున్నారు మాస్టర్స్. అలాగే ఈ ప్లాట్‌ఫామ్‌లో మోటో కూడా సర్వీస్ విత్ గ్రోత్ మాస్టర్స్. సార్ చెప్పింది కూడా అదే. సర్వీస్ విత్ గ్రోత్ అంటే మీ ఎదుగుదల మీరు చేసేటటువంటి సేవ మీదనే ఆధారపడి ఉంటుంది. సేవ మనము ఎప్పుడు కూడా సేవ చేయడం అన్నది వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ ఫ్రమ్ అదర్ పర్సన్ చేయాలి మాస్టర్స్. ఎప్పుడు మనము ఏదో వస్తుందని సేవ చేయడం కాదు మాస్టర్స్. ఏదో వస్తుందని సేవ చేస్తే అది ఎక్స్‌పెక్టెడ్ అనమాట. అంటే నాకేదో లాభం వస్తది. అందువల్ల నేను సేవ చేస్తాను. ఈరోజు లాభం రాదు. వాడు పరిచయస్తుడు కాదు. నాకు ఫ్యూచర్‌లో ఏం రాదు. నేను ఎందుకు సేవ చేయాలి అనేది కాదు మాస్టర్స్. మన పత్రి సార్ నేర్పించింది, మా మేడం నేర్పిస్తున్నది 2 కూడా వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ అన్‌కండిషనల్‌గా సర్వీస్ చేయండి అని చెప్తున్నారు మాస్టర్స్. అలాగే ఈ ఇంతమందికి సేవ చేయడమే కాదు, అంత ఫ్రీ సర్వీస్ చేయాలా అన్నది కూడా పత్రి సార్ చెప్పారు. ఇక్కడ కూడా అలాగే వితౌట్ ఎనీ ఫీ సర్వీస్ చేయడం జరుగుతుంది మాస్టర్స్. ఎందుకు అంటే మాకు సార్ తోటి కలిసి వర్క్ చేసేటటువంటి భాగ్యం కలగలేదు. కానీ ఇక్కడ అదే సర్వీసెస్ అదే చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మేము సర్వీస్ ఇక్కడ పిఎస్ఎస్ఎంలో అవకాశం ఉంటే అక్కడ కూడా చేస్తూ ఉంటాం మాస్టర్స్. అలాగా 2 చోట్ల చేస్తూ మాకు సర్వీస్ ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం మాస్టర్స్. అలాగే ఇంకా మాస్టర్స్ అందరూ చెప్పేది పత్రి సార్ గాని, మేడం గారు అందరూ చెప్పేది ఫస్ట్ మనం నమ్మకం ఉండాలి మాస్టర్స్. మన మీద మనకు నమ్మకం ఉండాలి. 3 ప్రిన్సిపల్స్‌లో సార్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు. ముగ్గురిని మీరు నమ్మాలి అని చెప్తారు. ఒకరు మనల్ని మనం నమ్మాలి దాంట్లో. పత్రి సార్ చెప్పబట్టే మనల్ని మనం నమ్మబట్టే ఎంతోమంది వాళ్ళు ఇన్‌స్పైర్ అయిపోయి ఎన్నో పుస్తకాలు రచించడం జరిగింది మాస్టర్స్. అద్భుతమైన పుస్తకాలు రావడానికి కారణము వాళ్ళను పత్రి సార్ ప్రోత్సహించడమే అన్నమాట. వాళ్ళను పత్రి సార్ వాళ్ళలో ఉండేటటువంటి ఆ ప్రతిభను సార్ గుర్తించి మీరు రాయగలరు అని చెప్పారు. అంటే వాళ్ళకు తెలియకపోయినా గానీ వాళ్ళకి తెలియదు మేము రాయగలమా ఇంత ప్రతిభ ఉంది అని. మనం ఎప్పుడు అలాగే ఉంటాం మాస్టర్స్. మన ప్రతిభ ఏంటో మనకు తెలియదు. మనని గురించి మనం ఎప్పుడు నాకంత తెలుసా? నాకంత రాయగలమా? నేనంత చేయగలనా? నేనంత చెప్పగలనా? ఇలా ఉంటాం మాస్టర్స్. కానీ మనం ఎప్పుడు కూడా మనను తక్కువ అంచనా చేసుకోకూడదు మాస్టర్స్. అలాగే మనం ఎప్పుడు కూడా ఎక్కువ అంచనా చేసుకున్నట్లయితే అహంలోకి వెళ్తాం మాస్టర్స్. అంటే ఒకరికంటే మనం ఎప్పుడు కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు అనుకోవాలి. అంతేకాని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి చూసుకోకూడదు మాస్టర్స్. రెండోది పత్రి సార్ ఏం చెప్తాడంటే ఇంకోటి గురువును నమ్మాలి అని చెప్తాడు మాస్టర్స్. యెస్ మాస్టర్స్. గురువును నమ్మకపోతే మనల్ని నమ్మినా గాని మనకు ఒక నావ చూపించేది అంటే ఒక దారి చూపించేవాడు గురువు మాస్టర్స్. ఆ గురువు మనకి ఫుల్ నమ్మకం ఉండాలి. ఎవరైనా కావచ్చు ఆ గురువు మీకు. మీరు నమ్మకం అనేది ఒక వ్యక్తి మీద, ఒక గురువు మీద ఉండాలా అనుకున్నప్పుడు ఆ గురువు ఎవరైతే మీరు ఎట్లా టెస్ట్ చేసుకుంటారో చేసుకోవచ్చు. మీరు ఏం చేసుకోవాలనుకుంటారో, మీరు గురువు దగ్గర ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా, గురువుతోటి ఎలా అనుబంధం పెట్టుకోవాలనుకుంటున్నారో, గురువును ఎలా నమ్మాలనుకుంటున్నారా అది మన మీద ఆధారపడి ఉంటుంది. అది ఎలా నమ్ముతాం, ఎలా
మనకు ఆ గురువు మనకు సరైన వాడా కాదా అన్నది అది మన మనస్సాక్షికి, మన ఆత్మకు తెలిసిపోతూ ఉంటుంది మాస్టర్స్. ఒక గురువు తోటి మనం కలిసి పనిచేసేటప్పుడు. అలాగే మనం చూసినట్లయితే మనకు శంకరాచార్యుల గారికి, శ్రీ పాద పద్మ ఆచార్యుల గారికి గురు సంబంధం చూసినట్లయితే ఒకసారి శంకరాచార్యుల గారు శ్రీపాద పద్మాచార్యుల గారిని ఇట్లా వచ్చేయని పిలుస్తాడనమాట. మధ్యలో నది ఉంటుంది. అయినా కానీ ఆయన అవన్నీ పట్టించుకోడు. ఇట్లా నడిచి వెళ్ళిపోతాడనమాట నీళ్ళ మిన్నే. అందుకనే ఆయన పేరు అలా వచ్చింది. ఆయన నడిచేటప్పుడు ఆ నదిలో ఆయనకి పాదాల కింద పద్మాలు వచ్చాయన్నమాట. అందువలన ఆయనకు శ్రీపాద పద్మాచార్యులని పేరు రావడం జరిగింది మాస్టర్స్. ఆయన శంకరాచార్యుల యొక్క ముఖ్య శిష్యుడు, ప్రథమ శిష్యుడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? నమ్మకం అనేది గురువు మీద, విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎందుకన్నట్లయితే గురువు మీద నమ్మకం లేకపోయినట్లయితే మనం ఏం చేయలేం మాస్టర్స్. మన మీద మనకు నమ్మకం ఉండదు. వేరే వ్యక్తి మీద నమ్మకం, మన మీద నమ్మకం లేదు, గురువు మీద నమ్మకం లేదు. ఇంకా మరి ఎట్లాగా? మనం ఎవరిని నమ్ముతాం? ఎవరిని చేస్తాం? ఏం పని చేస్తాం? అది మాస్టర్స్. కాబట్టి గురువును నమ్మడం అన్నది చాలా చాలా ముఖ్యమైనది మాస్టర్స్. ఇంకోటి పత్రి సార్ మూడోది ఏం చెప్తాడంటే, ఈ విశ్వాన్ని నమ్మాలా అంటాడు మాస్టర్స్. విశ్వానికి తెలుసు మాస్టర్స్. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదైనా ఒక చిన్న ట్రబుల్ వస్తూనే, అరే నాకే ఎప్పుడు ఈ ట్రబుల్స్ అన్నీ వస్తుంటాయి, నాకే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం మాస్టర్స్. కానీ విశ్వానికి తెలుసు మాస్టర్స్, ఎవరికి ఏ టైంలో ఏది ఇవ్వాలో అది ఇస్తుంది మాస్టర్స్. అలాగే మనకు అప్పుడు కూడా కోవిడ్ టైంలో కూడా అందరు చెప్పారు మాస్టర్స్, నేచర్ సెట్ కావాలన్నట్లయితే ఈ కోవిడ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అయినది అని ఆ టైంలో చెప్పడం జరిగింది మాస్టర్స్. అంటే విశ్వానికి తెలుసు ఏది ఎప్పుడు ఎట్లా సెట్ చేయాలన్నది. అలాగే మనల్ని పుట్టించి ఇంత కొన్ని లక్షల మందికి కూడా మనకి ఏ క్షణంలో ఏది అవసరమైనది, ఏది మనకు అవసరం లేదో. ఏం మేడం? లేదు సార్. ఇందాక స్ట్రక్ అయింది. మీది వాయిస్ మళ్ళీ కంటిన్యూ అయింది. యెస్ సార్. ప్లీజ్ ఓకే. సార్ కంటిన్యూ చేయండి. విశ్వానికి తెలుస్తుంది మాస్టర్స్. మనము ఏంటి, ఏది అవసరం మనకు, ఏ క్షణంలో ఏది అవసరమో, ఏది ఇస్తే వీళ్ళకి బావుంటుంది, ఏది ఇస్తే వీళ్ళకు పాఠం నేర్పిస్తుంది, ఈ పాఠం ఏ టైంలో ఎవరికి ఏది అవసరమో అన్నది విశ్వానికి తెలుసు మాస్టర్స్. కాబట్టి విశ్వాన్ని కూడా మనము నమ్మాలి మాస్టర్స్. అప్పుడే మనకి ఈ ముగ్గురిని ఖచ్చితంగా ఎవరిని నమ్మినా, నమ్మకపోయినా మనము ఈ ముగ్గురిని మాత్రం ఖచ్చితంగా నమ్మాలని మనకు సారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు మాస్టర్స్. అలాగా సారు ప్రతిదీ ఎప్పుడు సర్వీస్, సర్వీస్, సర్వీస్. అది కూడా అంటే నాకు చెప్తుంటే నేను చాలా సార్లు విన్నాననమాట. మేము ఫస్ట్ నంద్యాలలోనే ఉండేవాళ్ళము. కానీ అప్పుడు నాకు సార్‌ని గురించి తెలియదు. కర్నూలు నుంచి సారు దాదాపు డోన్, గుంటకల్ ఆ ఏరియా అంతా ఒక వ్యక్తికి ధ్యానం చేపించడం కోసము, ఇద్దరు వ్యక్తులకు ధ్యానం చేపించడం కోసము ఆదోనికి అదంతా బస్సులో ప్రయాణం చేసి ఒక రోజంతా ఒక 3 గంటలు, 4 గంటలు, ఒక 2 గంటలు ధ్యానం చేపించేసి మరలా రాత్రికి రావడము అనేది చాలా సార్లు చేయడం జరిగిందని మనకు చాలామంది సీనియర్ మాస్టర్స్ చెప్పడం జరిగింది మాస్టర్స్. మారం సార్ అయితేనేమి, చాలా మాస్టర్స్ చెప్పడం జరిగిందనమాట. అంటే చూడండి, సారు ఒక వ్యక్తి ఇద్దరి కోసమైనా గానీ ఎంత శ్రమ తీసుకున్నాడు ఆ కాలంలో. అంటే ఊరికే మనకి ఏది రాదు అని చెప్పేదానికి ఇవన్నీ నిదర్శనాలు మాస్టర్స్. ఏదైనా కష్టపడాలి. దాని వెనుక ఎంతో శ్రమ ఉంది. సారుకు ఇంత రోజు ఈ స్టేజ్‌లో ఉంది. ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్‌మెంట్ అంటే దానికి ఆయన శ్రమ ఎంతో ఉంది మాస్టర్స్. ఎంత శ్రమ లేకపోతే ఎంత బిల్డప్ దాన్ని ఎంత ఏ విధంగా ఇంతమంది మాస్టర్స్‌ను ఈ విధంగా లోక కళ్యాణం కోసం ఉపయోగించడానికి ఆయన యుగ పురుషుడు అని చెప్పేదానికి ఇంతకంటే ఇంకేం కావాలి మాస్టర్స్? ద కంప్లీట్ మ్యాన్ అని చెప్పేదానికంటే అంతకంటే ఇంకేం కావాలి మాస్టర్స్ మనకి? కాబట్టి నాకింత చక్కటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి ద కంప్లీట్ మ్యాన్ షోకి నన్ను ఆహ్వానించినందుకు మేడంకి వేల వేల కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చక్కగా అర్థం చేసుకున్నారు సార్‌ని. ఎంతలా గ్రహించారు సార్. నిజంగానే సార్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఆ ఆప్యాయతను పంచుతూనే వెళ్లారు. ఎంత ఓపిక, ఎంత సహనం. సో, ఆ ప్రేమను పంచాలంటే ఆషామాషీ కాదు సార్.
Yes, madam. నా నా వాళ్ళకే నా బిడ్డలకే కావాలని ఎంతోమంది ఉంటాం. అలాగే ఆ కాన్సెప్ట్‌తోనే ఉంటాం. ఆ సెన్స్‌తోనే ఉంటాం. కానీ అలా కాదు. అందరికీ ఆ ప్రేమను పంచుతూ, ఆ సమానత్వపు దృష్టి రావాలంటే అంత ఈజీ కాదు. అది సార్ దగ్గరే సాధ్యమయింది. ఆయన Yes. దగ్గరే చూసి నేర్చుకోగలుగుతాం మనం. ప్రతి యెస్ సార్. ఒక్కరు ఎప్పుడు నా గుడ్డ, నా బట్ట, నా షెల్టర్, నా వాళ్ళు, నాది అనే చూస్తూ ఉంటాం మాస్టర్స్. అవును అలా సార్. కాదు సారు. విశ్వ యెస్. కళ్యాణం కోసం ఆ ఆ ప్రేమమూర్తి వర్క్ చేశాడు. మామూలు కాదది. అందరి అవును. ఒక అంటే ఎంతో అద్భుతమైన, ఎంతో యుగ పురుషులు, ఎంతో ఆత్మస్వరూపులు మాత్రమే అలా వర్క్ చేయగలరు మాస్టర్స్. అందరికి అది సాధ్యమయ్యే పని కాదు. మనకి యెస్. సార్‌ని గురించి నాకంటే మీకే ఎక్కువగా తెలుసు. ఎందుకన్నట్లయితే ఆయన పడినటువంటి ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా చాలామంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అవి అందరికీ తెలిసినేటివే. అన్నీ చేసి కూడా, అన్నీ అనుభవించి కూడా సారు ఇంత ప్రభంజనం సృష్టించాడంటే, మనం 'ద కంప్లీట్ మ్యాన్' షోకి ఎంత ఆహ్, అంటే ఆయన కంప్లీట్ మ్యాన్ అని చెప్పేదానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం లేవు మాస్టర్స్ ఇంకా. హ్మ్. అది మాస్టర్స్ నేను చెప్పదలుచుకున్నది. థాంక్ యూ సార్ మాస్టర్. నేనొక థాంక్ యూ. విషయం థాంక్ యూ ఇక్కడ సార్. యాడ్ చేస్తాను మీకు. సీనియర్ మాస్టర్స్ అని వాళ్ళని అంటే జస్ట్ పరిచయం చేయడానికి సీనియర్ అని అంటాం కానీ, నాకు ఒక మాస్టర్ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఇది మన మాస్టర్ దగ్గర నుంచే. సీనియర్ అంటే సీనియర్ అంట దగ్గర నుంచి చూడడం. ప్రతీదీ, ప్రతి విషయాన్ని కూడా, ప్రతి ఒక్కరిని కూడా దగ్గర నుంచి చూడడం అంట సీనియర్ ఓకే. అనేది. సో, ఓకే. అప్పటినుంచి నా ఒపీనియన్ ఇది కూడా మారింది సార్. నా వే ఆఫ్ పర్సెప్షన్ కూడా మారింది. సో, అలా నేర్చుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటూ రావటమే. అదే మనకు నేర్పించారు గురువుగారు. యెస్ సార్. సార్ వెంకట్ సార్ మాట్లాడతారా? ఏంటి సార్? నమస్తే అండి గుప్తా గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. వెంకట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ వచ్చి సార్. మీ అనుభవాల్ని, మీ అవగాహనని మాతో పంచుకున్నందుకు. సో, యెస్ సార్. పత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని చెప్పినా ఇంకా చెప్పడానికి విషయాలుంటాయి. యెస్ సార్. అది అంతులేని ప్రయాణం అది. సో, 'ద కంప్లీట్ మ్యాన్' ద్వారా ఏదో కొంత ప్రయత్నం అయితే చేస్తున్నాం మనం. యెస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. యాహ్! థాంక్ యూ నాకు ఈ సార్ అవకాశం మరి ఇచ్చినందుకు. గుప్తా సార్ మీ మాటల్లో ఇంతవరకు హ్మ్. ఈ మూవీ అంటే ఈ 'కంప్లీట్ మ్యాన్' యొక్క మూవీని మనం తీసుకురాబోతున్నాం. సో, ప్రజలందరికీ సమక్షంలో దగ్గరికి. ఎందుకంటే ఒక మూవీ వచ్చిందంటే ఒక ధ్యానులే కాదు, ధ్యానులు అవ్వని వాళ్ళు కూడా చూస్తారు ఆ మూవీని. ఆ మూవీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు సార్. సో, మరి ఇంతమంది చూస్తారు. మరెలా ఉంటుంది? ఈ మూవీ రావటం ఎంతవరకు ఆవశ్యకత ఉంది అంటారు మీ మాటల్లో? తప్పకుండా ఎంతో ఆవశ్యకత ఉంది మేడం. మనము న్యూ జనరేషన్స్‌కి ఏదైనా విషయము ఎప్పుడో జరిగిపోయిన దాన్ని కొంతమంది అంటే ఈ మీడియాకుండే పవర్ అది మేడం. అవును. మీడియా ఎప్పుడైతే వచ్చిందో ఎందుకు అంటే మీరు చూడండి ఇప్పుడు. మీరు వెంకట్ సార్ ఇందాక చెప్పినట్లు ఒకేసారి 100 థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని చెప్పాడు సారు. అంటే 100 హ్మ్. థియేటర్లలో అట్‌లీస్ట్ మీరు ఒక 10 డేస్ గడిచినా గాని ఆ మూవీ కొన్ని కోట్ల మందికి ఒకేసారికి రీచ్ అవుతుంది మేడం. అవును. అదే మనం ధ్యాన ప్రచారం మీరు ఆ లెవెల్‌లో చేయాలన్నట్లయితే, ఒక వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నట్లయితే, మనకు హ్మ్. ఫస్ట్ తెలుసుకోవాలనే యాంగ్జైటీ ఉండాలి. తెలుసుకోవాలనే యాంగ్జైటీ ఉంటే సరిపోదు. ఎంతో సమాచారాన్ని మనం సేకరించాలి. కానీ అక్కడ ఒకే చోట మీరు 3 గంటలలో అంత సమాచారాన్ని సేకరించి ప్రజల ముందు ఉంచుతున్నారు మీరు. యెస్. ఎక్సలెంట్ సార్. అంటే ఆ వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి అని తెలుసుకునే దానికి ఎంతోమంది ఎన్నో చెప్తా ఉంటారు. కానీ అవన్నీ కూడా ఒకే చోటికి తీసుకొచ్చి మీరు ఏవైతే ఆ వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పేదానికి మీరు అన్నీ కావాల్సినటువంటి హంగులతోటి దాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఏవైతే సార్ చేశాడో, నిజంగా జీవితంలో జరిగినాయో, ఆయన ఎక్స్‌పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్మ్. మాత్రమే మీరు తీసుకొచ్చేసి ఇవి రియల్‌వి అని మీరు చూపించబోతున్నారు. అలాగే యెస్. నేను యెస్. ఆ రోజు షూటింగ్‌కొచ్చినప్పుడు మేము అక్కడికి కడతాల్‌కొచ్చినప్పుడు పత్రి సార్ మాదిరి ఉండే వ్యక్తిని ఒకసారి చూసాం గూడా. చాలా హ్మ్. అద్భుతంగా ఉన్నాడు ఆ వ్యక్తి. సేమ్ హ్మ్. పత్రి సార్ మాదిరే ఉన్నాడనమాట. చాలా చాలా అద్భుతంగా ఉన్నాడు ఆ వ్యక్తి కూడా. యెస్. బ్యాక్ సైడ్ నుంచి సారు ఆ లుంగీ అంటే సారీ పైజామా, కుర్తా హ్మ్. వేసుకొని సార్‌కు హ్మ్. గడ్డము ఇదంతా ఇలా సేమ్ టు సేమ్ పత్రి సార్ మాదిరే ఉన్నారు.
చాలా రైట్ పర్సన్ సెలెక్ట్ చేయడం వెంకట్ సార్. చాలా అద్భుతంగా సెలెక్ట్ చేశారు పత్రి సార్‌ని కూడా మీరు. చాలా అద్భుతంగా ఉందన్నమాట. నేను ఎస్ సార్, ఎస్ చూశాను సార్. సార్‌కు. హ్మ్. చాలా అద్భుతమైన వ్యక్తిని సెలెక్ట్ చేశారు మీరు. ఎస్ సార్. యెస్. అంత మ్యాజికల్‌గా అదే జరిగింది సార్. సో, హ్మ్. నిజంగా చెప్పంటే మనం సెలెక్ట్ చేయలేదు. ఆయనే దానికోసం వెతుక్కుంటూ వచ్చినట్టు వచ్చారాయన. అది. ఆయన నిజానికి. అదృష్టం అన్నమాట. సారు అంటే ఎస్ సార్. సార్ గెటప్‌లో సారు పోర్షన్ నటించాలంటే ఎన్నో అవును. జన్మల పుణ్యం సార్‌ది కూడా. ఆ సార్‌ది కూడా. ఎస్ సార్. ఎస్. లేకపోతే అబ్సల్యూట్‌లీ ఆ సార్. మహానటుడికి అంటే అంత విశ్వవిఖ్యాత అన్నట్లు అంత మహాపురుషుడి యొక్క దాన్ని ఎవరైనా నటించాలన్నట్లయితే ఆయనకెంతో ఆయన జన్మల జన్మల పుణ్యఫలం అన్నమాట. అంత గొప్ప యెస్. వ్యక్తిని యాక్ట్ చేయడం అన్నది. నిజంగా సార్. నిజంగా. చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్. థాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్స్‌ని కూడా మన ఈ జూమ్ సెషన్ ద్వారా హ్యాపీగా షేర్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు సార్ ఉన్నారు. సార్‌నైనా మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగొచ్చు. లేదా ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని ఇక్కడ మీరు కూడా తెలియచేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైనా ఉంటే కూడా ప్లీజ్ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆహ్, ఓకే. అండ్ సో యెస్ సార్. బియాండ్ యువర్ మైండ్. మన మనస్సును దాటుకొని ఏదైనా సరే ఆలోచించాలి. అమ్మ యెస్ ఇది మేడం. స్థాపించినప్పుడు. సో అక్కడ నేను కూడా ఉన్నాను. అమ్మ థాంక్ అంటే యూ మేడం. నాకెంత ఇష్టమో తెలుసు మీ అందరికి. సో ఫాలో అవుతుంటాం. ఎగ్జాక్ట్‌లీ. మేడం సార్ ఒక్కటే అయితే చెప్తారు మేడం. యెస్. ఓన్లీ ఇక్కడ లవ్ బేస్డ్ ఎనర్జీస్ ఓన్లీ లవ్ కనెక్టెడ్ బియాండ్ యువర్ హ్మ్. మైండ్ మేడం. అవును. సర్వీస్ అండ్ లవ్. దీస్ ద యాహ్! 2 మెయిన్ ప్రిన్సిపల్స్ అన్నమాట. లవ్‌తో సాధించలేనిది ఏది లేదని మేడం నమ్మకము. అలాగే సర్వీస్ అన్నమాట. యెస్ సార్. సర్వీస్ చేస్తూ ఉన్నట్లయితే ఫ్రీ సర్వీస్ అది కూడా వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ ఫ్రమ్ ఎనీబడీ. సర్వీస్ హ్మ్. చేయడం కాదు. మనం ఎక్స్‌పెక్టేషన్ లేకుండా సర్వీస్ చేయాలన్నది. అదే విధంగా అమ్మ ఇక్కడ మనకొకటిచ్చారు సార్. స్వేచ్ఛనిచ్చారు. యెస్ మేడం. ఆ స్వేచ్ఛనిచ్చారు. అది అనుభవిస్తున్నందుకు మనకే తెలుస్తుంది. ఎందుకంటే యెస్. నేను ఇది అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏంటంటే మీకేమనిపిస్తే అదే మాట్లాడండి. అదే చెప్పండి. మీకు మనసులో అలా నుంచి మీకేం లేకపోయినట్లయితే బియాండ్ యువర్ మైండ్ ప్లాట్‌ఫార్మ్ మీద 14 ప్రోగ్రామ్స్ మేడం. మీకు తెలుసు. అవును. యెస్ సార్. తెలుసు. అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఎంతో యెస్. మంది మాస్టర్స్, వాలంటీర్స్ దాదాపు మోర్ థాన్ 300 వాలంటీర్స్ సర్వీస్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఎయిదర్ హ్మ్. టెక్నికల్ ఆర్ మీరు చూసినట్లయితే ప్రోగ్రామ్స్ హ్మ్. సాక్షి కానీ, హ్మ్. ఆహ్, క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ కానీ మీకు హ్మ్. యెస్ సార్. ఎన్ని ప్రోగ్రామ్స్ అంటే మిత్రా గాని, సహేలి కానీ, హ్మ్. ఎక్స్‌క్లూజివ్ లేడీస్ కోసం సహేలి, అవును. అలాగే సంగాస్ యెస్. ఇలా చెప్పుకుంటూ పోతే 14 ఉన్నాయి మేడం. ప్రతీదీ కూడా ఎగ్జాక్ట్‌లీ సార్. అన్నీ కూడా మీకన్నీ తెలుసు. అన్నీ కూడా ఫ్రీ మాస్టర్స్. అన్నీ కూడా పత్రి సారు సర్టిఫికేట్. అక్కడక్కడ సీడ్స్ వేసి వెళ్లారు కదండీ సార్. యెస్ వీళ్ళంతా మేడం. వటవృక్షంలా వెలిసి వాళ్ళకి ఆ వృక్షాల కింద మనం కూడా ఇప్పుడు అంతే మేడం. ఎదుగుతూ వస్తున్నాం. సో అలాగే దట్ ఈస్ ద న్యూటన్ సార్, పిరమిడ్ మాస్టర్. అలాగే వంశీ సార్, అలాగే నిన్న సార్ నిన్న జీకే గారు. జీకే గారు యెస్ ఇలా సార్. ఎంతోమంది మాస్టర్స్‌ను ఆయన ఇలా భూమి మీద ఇట్లా చల్లేసి నిజంగా. వెళ్ళిపోయారనమాట. నాకెప్పుడు ఒకటి అదే గుర్తొస్తుంది. ఒక హ్మ్. వటవృక్షం అంటే అది చాలా విస్తరించిపోయి ఉంటుందన్నమాట. భూమి ఫర్ లోతుల్లో నుంచి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు విస్తరించిపోయి ఉంటుంది. మహబూబ్‌నగర్‌లోనే ఉంటుంది మేడం. 7 యెస్. ఎకరాల్లో ఉంటుందన్నమాట మర్రి చెట్టు. అవును. యెస్ సార్. యెస్ సార్. యాహ్! థాంక్ యూ సో మచ్ థాంక్ యూ సార్. మేడం. థాంక్ అడగగానే యూ. ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ. మీరు నాకు యెస్. అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. యెస్ సార్. సో వీక్షించారు కదండీ ఫ్రెండ్స్. సో ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ మరి ఎలా ఫుల్‌ఫిల్ అయ్యింది? వారి మాటల్లో, మన మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో, వారి మాటల్లో, వారి జ్ఞానాన్ని ఇవాళ అందుకున్నాం. సో మరి వాళ్ళ వే ఆఫ్ పర్సెప్షన్ ఎలా ఉండేది? సార్‌ని ఎలా వాళ్ళు ఏ దృష్టికోణంతో చూసి వాళ్ళు అర్థం చేసుకున్నారు? ఇదే కదూ కంప్లీట్ మ్యాన్ అంటే. అందుకే ప్రతిసారి ద కంప్లీట్ మ్యాన్ అని పిలుస్తారనమాట. అంత ఆషామాషి కాదండోయ్! ఒక విషయాన్ని మన జీవితంలోకి మనం ఒక విషయాన్ని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. ఆచరణ రూపంలో చేసి చూపిచ్చాలనేది చాలా చాలా ఏమంటారు ఒక గొప్ప నన్నడిగితే సాహసంతో కూడుకున్న పని. అదేదో ఒక కొండలెక్కడమో
ఆ ఫిజికల్ లైఫ్‌లో ఉండే ఆ సాహసం వేరు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ఈ సాహసతత్వం వేరు అండి. ఇది చేసి చూపిచ్చారాయన పత్రి గారు. సో, అందుకే ఆయనకి ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కాన్సెప్ట్‌తో మేము ముందుకొచ్చాం పత్రి గారితో. సో, యెస్. థాంక్ యూ సో మచ్. సో, ఈ ఈ విషయాన్ని, ఈ వీడియో ఇక్కడ మీరు శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ ఫిల్మ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు అందివ్వబోతున్నామండి. మీరక్కడ ఆ ప్లాట్‌ఫార్మ్ పైన వీక్షించవచ్చు. సో, ఈ 2 ఛానెల్స్‌ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షూర్ పక్కనున్న మేడం. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మేము ముందు ఉంటాము. అండ్ ద అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియచేయటం మర్చిపోద్దు. అండ్ ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కంప్లీట్ అవ్వాలన్న ఒక సంకల్పంతో, ఒక దృఢ సంకల్పంతో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఏది మేము చేసాం స్పీచెస్ అన్నీ 49 రోజులు ఆ యజ్ఞం కూడా అయ్యాక, సో, తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది. దాన్ని గ్యాప్ ఇవ్వకూడదనేది నా ఉద్దేశ్యం. అందుకే నేనొక్కదాన్ని ఉన్నా కూడా అక్కడ ఆ మెడిటేషన్‌ని మటుకు చేస్తున్నా మానట్లేదు ఫ్రెండ్స్. 1 అవర్ మెడిటేషన్ మ్యూజిక్‌తో ఉంటుంది. సో, అలా అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని, ఇది అందరికి కూడా తెలియచెప్పాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, పత్రి గారి విషయంలో అంటే సార్ సూచించిన ఈ విషయాలన్నింటిని కూడా మనం మన వరకు తెలిసిన వారికి చేరువ చేసే విషయంలో మనం ఎప్పుడు కూడా ముందుంటాం. యాస్ ఎ పిరమిడ్ మాస్టర్స్‌గా కదూ! మ అన్ లక్ష్యం అందరిది, గమ్యం అందరిది ఒకటే. బట్ దారులు వేరైనా గమ్యం అంతా ఒకటే అన్నట్టుగా. సో, పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్ వారు కూడా సో, ఆగస్ట్ 15వ తేదీన సాయంత్రం 7 గంటల నుండి ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా 24 గంటలు అక్కడ అఖండ ధ్యానం జరగబోతోందండి. అక్కడ 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మంది, 4000 మందితో అక్కడంతా కూడా చెయ్యబోతున్నాం. సో, అంటే పార్టిసిపేషన్ చేయబోతున్నాం. అలాగే ఇండైరెక్ట్‌గా కూడా అంటే ఎవరెవరు ఏ స్థలాల్లో ఉన్నా ఆ రోజు ఒక గంట అయినా కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా చేస్తున్నాం. 1,00,00,000 మందితో చేయించాలని చెప్పేసి ఆ యజ్ఞం చేపట్టాం అంతా కూడా. సో, కాబట్టి అందరూ మీ వీలుగా అంటే వీలున్న ప్రకారంగా ఇదే సమయం చేయాలి. ఈ ప్లాట్‌ఫార్మ్‌లోనే జాయిన్ అవ్వాలని ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనమంతా కూడా ఒకటే. ఎక్కడున్నా కూడా మనం అక్కడ కూడా ఒక గంట మనం ఆ ధ్యానంలో పాల్గొందాం. ఎందుకంటే మే 9వ తేదీన వుమెన్ సమ్మిట్ చేశాం. అంటే ఆహ్, అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల, మహిళా శాస్త్రవేత్తల సదస్సు జరిగిందండి అక్కడ. అవును. అక్కడ కూడా 28 కంట్రీస్ పార్టిసిపేట్ అయ్యాయి. సో, 28 దేశాల నుంచి మేమంతా స్పీకర్స్‌నంతా గ్యాదర్ చేసేసి వాళ్ళ చేత జ్ఞానాన్ని అందుకోవటం. ఆ రోజు ఆ వేళనే మాకొచ్చిన సందేశం, పద్మమ్మ గారికొచ్చిన సందేశం ఏంటంటే, సో, "సత్యమేవ జయతే హింసా छोड़ो హంస పకడో" ఆగస్ట్ 15వ తేదీన చేపట్టాలి అని చెప్పేసి. సో, ఆ దివ్య సందేశానుసారంగానే ఈ కార్యక్రమం ఆ ప్లాట్‌ఫార్మ్ పైన జరగబోతుంది. సో, మన వంతు బాధ్యత ఏంటంటే జస్ట్ పార్టిసిపేట్ అవ్వడమే ఆ ధ్యానంలో. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో ఖచ్చితంగా. మచ్. సో, మళ్ళీ కలుద్దాం రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాం. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.